వాసుదేవ 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 వాసుదేవ. తర్వాత జూలై ప్రత్యేక సంచిక శత జయంతి సంచికగా శ్వేతద్వీపం ఆవిష్కరణ జరిగింది. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. పూజ్యురాలైనటువంటి అమ్మగారు ఆవిడ యొక్క చేతుల మీదుగా మొట్టమొదటిగా ఈ మాసపత్రిక వెలువడం జరిగింది. ఆ యొక్క ఆశీస్సులతో దివ్య ఆశీస్సులతో వారు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ మాసపత్రిక ఆధ్యాత్మిక వైద్య జ్యోతిష మాసపత్రికగా ఈ ఉన్నటువంటి శీర్షికలన్నీ కూడా ఆ విధంగా, ముఖ్యంగా ఇందులో మాస్టర్ గారు మనకి ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి అంశాలని మనం ఇందులో ఈ మాసపత్రికలో మనం చేసుకుంటున్నాం. ఈసారి మాస్టర్ గారి యొక్క శతాబ్ది సంవత్సరం కాబట్టి అందులో ఆగస్టు 11 మాస్టర్ గారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి అయ్యేటువంటి జన్మదినం. అందుకని ఈ 100 సంవత్సరాలు మాస్టర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఆగస్టు 11 అంటే జూలై సంచిక అంటే జూలై 22 నుంచి మనకి వెలువడుతుంది. ప్రతి నెల కూడా 22 తారీఖు నుంచి వెలువడుతుంది. అందుకని జూలై 22 నుంచి కాబట్టి మన మాస్టర్ గారి యొక్క జన్మదినం ప్రత్యేక సంచికగా ఈ ఎడిషన్ వచ్చేటువంటిది వచ్చింది. దీంట్లో ఈ ప్రత్యేకత ఏమిటి అనుకుంటారు. ప్రత్యేక సంచిక అంటే ప్రత్యేకత ఏముంది సారి అని అనుకుంటారు. ఇందులో మీరు చాలామంది తర్వాత చదువుతారు. ఇందులో సంపాదించిన తర్వాత ఈకే డైరీ అని ఇచ్చాం. ఈ ఈకే డైరీ స్వయంగా మాస్టర్ గారు ఈకే గారు తన బాల్యం నుంచి జరిగినటువంటి అంశాలని డైరీస్ రాశారు. అదేవిధంగా అంత చిన్నప్పటి నుంచి, ఎంత చిన్నప్పటి నుంచి అంటే చాలా చిన్నప్పటి నుంచి జరిగినటువంటి అంశాలు, బాగా ఇంచుమించుగా శైశవం అనుకోవచ్చు, కొంచెం బాల్యం నుంచి వచ్చినటువంటి అంశాలని అంత చిన్నప్పుడు డైరీ రాయడం అనేటువంటిది జరిగింది అని మనకు సందేహం రావచ్చు. నేను మొదటి సెంటెన్స్లోనే మాస్టర్ గారు రాశారు, నేను డైరీ రాయడం మొదలుపెట్టేసరికి చాలా సంవత్సరాలు డైరీ రాయాలనుకుంటూనే దొల్లిపోయాయని రాశారు. అసలు నేను పిచ్చివాడిని నాకు అనుమానం కలిగే లోపలే చాలా సంవత్సరాలు దాటిపోయాయి. మాస్టర్ గారు ఈకే గారు రాసినటువంటిది డైరీ. అదేమిటండి మాస్టర్ గారు దాని గురించి ఎలా రాసుకున్నారు? ఎవరన్నా మాస్టర్ గారిని నేను చాలా పుట్టుకతోనే నేను చాలా గొప్పవాడిని, నేను లోకం ధరించడం కోసం ఇంటికి వచ్చిన వాడిని అని రాసుకుంటారేమో. కానీ మాస్టర్ అలా రాసుకోలే. నేను పిచ్చివాడిని అనుమానం జరిగేటప్పుడే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అన్నారు. తీరా ఒకరిద్దరు చెప్పేదాకా నాకు సంగతే తెలియదు. ఏ సంగతి తెలియదు? ఆయన పిచ్చివారం సంగతి ఆయనకి ఎవరో వాళ్ళతో చెప్పేదాకా తెలియలేదుట. అసలు ఈ డైరీ మాస్టర్ గారు రాసినటువంటి డైరీ ఉందే, మీరు తర్వాత చూడండి, మొదలుపెట్టిన తర్వాత మొత్తం ఉన్నటువంటి శీర్షిక అంతా అయ్యేంత వరకు అసలు ఆపలేము అని రాశారు. అందులో తన యొక్క ఆయన బాల్యం నుంచి జరిగినటువంటివే ఎన్నో అంశాలు
ఈ డైరీలో ఇచ్చారు మాస్టర్ గారు. అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఆపలేం, అలాంటి డైరీ ఇది. మామూలు డైరీ అంటే మనం ఏం చేస్తున్నాము, నిద్రలు ఇచ్చాం, ఇలా చేసాం అలా చేసాం అనేటువంటి అది. కానీ ఇది అది కాదు, ఇది ఒక స్పిరిచువల్ డైరీ. అంటే ఇదేంటంటే ఒక స్పిరిచువల్ డైరీ. పరమ గురువుగా దిగి వచ్చినటువంటి వాడు ఎంత సింపుల్ లైఫ్ ఉంటుంది అనేటువంటిది ఒకటి. అది మన ఎగ్జాంపుల్ మనకు తెలుస్తుంది. మాస్టర్ గారు పరమ గురువులు ఒకరిని మనకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అలా పరమ గురువుగా దిగి వచ్చినటువంటి వారు ఎంత సింపుల్గా లైఫ్ ఉంటుంది, ఆ సింప్లిసిటీలోంచి వాళ్ళు అలా వచ్చి అందరికీ మార్గదర్శకులు లాంటిది ఎలా ఉంటుంది అనేది అందుకు ఎగ్జాంపుల్ ఆయన యొక్క మాస్టర్ గారి యొక్క డైరీ. మరి ఈ కాస్త ఇంచుమించు ఎన్ని పేజీలు, 17 పేజీలు అంతే కదా, అంతటి మాత్రమైనటువంటి డైరీ మొత్తం ఆయన లైఫ్ అంతా రాశారా, లేకపోతే ఆ కొద్ది రాశారా, ఈ కొద్ది పేజీల్లో అంతే లైఫ్ అంతా రా వచ్చింది అని మనకు అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఆవిష్కరించడం జరుగుతుంది. ఆవిష్కరణ కదా మరి చెప్పాలి కదా. మాస్టర్ గారు ఆయన యొక్క లైఫ్ ఇన్సిడెంట్స్, అసలు ఆయన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఆయన డైరీ కింద చాలా వాల్యూమ్స్ వచ్చాయి. ఆయన వాల్యూమ్స్లో ఎన్నో అంశాలు ఆయన లైఫ్లో జరిగినటువంటివి చాలా ఇచ్చారు. అయితే ఇది ముఖ్యమైన అంశం ఏంటంటే మాస్టర్ గారు రాసిన డైరీ చాలా వాల్యూమ్స్ రాశారు. అందులో చాలా ఆయన ఫిజికల్ బాడీలో ఉండగానే ఆయన పర్మిషన్తో ఆ వాల్యూమ్స్లో ఆయన ఇచ్చినటువంటి చాలా అంశాలని చదవడం జరిగింది. నేనే కాదు, చాలామంది అప్పుడు ఆయన కన్యాయ శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా అందులో అంశాలు చాలా వరకు చదవడం జరిగింది ఆయన అనుమతితోనే. అయితే మరి అన్ని అంశాలతో అన్ని వాళ్ళు రాసినటువంటి డైరీ కొంచెమే ఇచ్చారు. ఏమిటంటే ఇది అప్పుడు నావాణి అనే మాసపత్రిక ఇప్పుడు కూడా నడుస్తుంది. అప్పుడు మాస్టర్ గారు 1972లో ప్రారంభించినటువంటి మాసపత్రిక, ఆధ్యాత్మిక మాసపత్రిక. అందులో మాస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటివి అనేక అంశాలు ఉండేవి. తర్వాత ఆయన యొక్క అనుయాయులు ఏలనరావు గారు మొదలైన జిఎల్ శాస్త్రి గారు మొదలైన పెద్దలు రాసినటువంటివి, చూపుల రవిశర్మ గారు వాళ్ళందరూ రాసినటువంటివి అందులో ఉండేవి. అందులో 80 ఆ ప్రాంతాల్లో ఈ మాస్టర్ గారి డైరీని అందులో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇందులో వేయొచ్చని మాస్టర్ గారు ఇప్పుడు చేసి ఉండగా అందులో ప్రారంభించారు, ఇచ్చారు. ఇచ్చి ఇంచుమించు అప్పుడప్పుడు 7 నెలల పాటు ఈ అంశాలు మాస్టర్ గారి డైరీల అంశాలను ప్రచురించడం జరిగింది. కానీ తర్వాత ఆపేశారు అది ప్రచురించడం. ఆ తర్వాత ఆ డైరీలు అనేటువంటివి ఎవరికి అందుబాటులో లేకుండా మాస్టర్ గారు శరీరం వదిలేసిన తర్వాత ఆ డైరీలని ఎవరికి అందుబాటులో లేకుండా ఉంచడం జరిగింది. మరి అందులో ఉన్నటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం తర్వాత చాలా కొన్ని సందర్భాల్లో వేరు వారి యొక్క దీన్ని చేసినట్టుగా బయటకు వచ్చాయి. కానీ ఆయన యొక్క జీవితాంశాలని ప్రచురించకుండా ఆ డైరీని మరి ఎక్కడ ఉంచడం జరిగిందో మనకి ఇంకా తెలియలేదు. ఆ డైరీలు మన అందుబాటులోకి వస్తే ఈ పాటికి ఆయన యొక్క జీవితాంశాలను కొనసాగించి పూర్తిగా వేసి ఉండేవాళ్ళం. కానీ మరి
ఆయన యొక్క సంకల్పం ఏంటో తెలియదు, మరి ఆయన ఏమో తెలియదు. ఏదైనా ఆయన లేలే. అంతవరకు ఇందులో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మాత్రమే వారు ప్రచురించినటువంటి దాన్ని మాస్టర్ గారి యొక్క శతాబ్ది సందర్భంగా మనం మళ్ళీ ఆ డైరీ ఎంతవరకు వాళ్ళు ఇచ్చారో అంతవరకు ప్రచురించడం చేసి ఇందులో ఇచ్చాం. ఆ కొంచెమే మనం చదువుతుంటేనే మాస్టర్ గారు రాసినటువంటి ఆయన డైరీని చాలా ఆయన బాల్యం చాలా అద్భుతమైనటువంటిది మనకు కలుగుతుంది, అనుభూతి, దివ్యానుభూతి కలుగుతుంది. మనం మళ్ళీ ఇందులో ప్రచురించడం కోసం జాగ్రత్తగా చేయడం కోసం మళ్ళీ చదివాం. ఎందుకంటే దాన్ని మనం ప్రింట్ చేసాము, జాగ్రత్తగా చేయాలని. ఆ చదువుతున్నప్పుడు కూడా ప్రారంభించాక మళ్ళీ ఆపలేకపోయాం. అటువంటిది మాస్టర్ గారి యొక్క డైరీ. మరి అది ఎప్పుడు బయటికి అవి ఇవ్వబడతాయో, ఎప్పుడు అందరికీ అందించడమో మాస్టర్ గారికి తెలియాలి. అందినంత వరకు మేము అందించడం జరిగిందనమాట. అది మాస్టర్ గారి అందులో మొట్టమొదటి ఎందుకు ఆ డైరీ వేసాం, ఈకే డైరీ అని చెప్పి ఇందులో మొట్టమొదట వేయడం జరిగింది ప్రత్యేక సంచికలో. తర్వాత జీవన జ్యోతి అని కొత్త రామకోటయ్య తాత గారు రాసినటువంటిది. మాస్టర్ గారి యొక్క ఈకే గారి యొక్క అవతార తత్వాన్ని మనకి బయటికి చాలా ఒక దర్శనాత్మకమైనటువంటి విధంగా ఇచ్చినటువంటి ఇంచుమించుగా మొదటి గ్రంథం అని చెప్పచ్చు. జీవన జ్యోతి మనలో చాలామంది మన మిత్రులు చాలామంది చదివారు, ఇంకా చదువుతున్న వారు చాలామంది ఉన్నారు. జీవన జ్యోతి అందులో మొదటి 2 భాగాలు కాకుండా 3వ భాగాన్ని ఆకాశ జ్యోతి అని వారే పేరు పెట్టారు, తాతగారే. ఆ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో అసలు ఆ గ్రంథం ఎవర్ గ్రీన్. ఎందుకంటే మాస్టర్ గారి ఈకే గారి యొక్క అవతార తత్వాన్ని అంత మనకి దర్శనం ఇవ్వగలిగినంత స్థాయిలో రాయాలంటే ఆయన ఎంతటి దర్శనం చేయగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన రాశారు. అందుకని అందులో ఉన్నటువంటి అంశాలను కొన్ని జీవన జ్యోతి 1, 2 భాగాల నుంచి కొన్ని కూర్పు చేసి, ఇదేంటంటే మీరు గ్రంథంలో ఉన్నటువంటి పుస్తక విషయాన్ని కూర్పు చేసి పత్రికలో మళ్ళీ స్పెషల్గా ఇచ్చారేమిటి అనుకోవచ్చు. అది స్పెషల్ ఎప్పటికీ. ఎందుకంటే మాస్టర్ గారి యొక్క లైఫ్ ఎటువంటిది, అది మాస్టర్ ఈకే గారి యొక్క జీవితం అనేటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి లైఫ్ కాదు, అది ఒక వ్యక్తి కాదు. ఎప్పుడు అంతే. పరమ గురువులు ఏ గురువైనా గురువు ఒక వ్యక్తి, ఒక పర్సనాలిటీ అని అనుకోవడం పొరపాటు. గురువు అనేటువంటిది పర్సన్ కాదు, పర్సనాలిటీ కాదు. మాకు రామమూర్తి గారిని పెద్ద ఆయన ఉండేవారు. మాస్టర్ గారు చెప్తుంటే డిక్టేట్ చేస్తే టైప్ చేసుకునేటువంటిది ఆయన. పర్సనాలిటీ అంటే పర్సనల్ టై అని. అంటే మనకి వ్యక్తిగతమైన ముళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, మనం పర్సనల్ టైస్ అవి మన పర్సనాలిటీకి మనం ఇదవుతూ ఉంటాయని. మాస్టర్స్ లైఫ్ అంటే అది అలాంటిది కాదు. అందుకని ఈ జీవన జ్యోతి, ఆకాశ జ్యోతి అని కొత్త రామకోటి తాతగారు ఇచ్చినటువంటి గ్రంథాలు అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు స్థాయిలో ఉన్నటువంటిది. సరే మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాలు అలాగో మనకి అలాంటివి ఏ గ్రంథమైనా సరే, మాస్టర్ గారు ఈకే గారు ప్రసాదించినటువంటి గ్రంథాలు ఏ గ్రంథమైనా మనం ఎప్పుడు జీవితంలో ఒకసారి కాదు, ఎన్నిసార్లు వీరుంటే అన్నిసార్లు మళ్ళీ చదువుకోవాల్సినటువంటివి. ఆ మాస్టర్ గారి యొక్క అవతార తత్వాన్ని అందరికీ కూడా దర్శింపజేయగలిగినటువంటి గ్రంథాల్లో మొదటి స్థాయి గ్రంథం అది. అందుకని ఈ గ్రంథం కూడా మనకి చాలా జీవన జ్యోతి, ఆకాశ జ్యోతి. అసలు అది చదువుతుంటేనే మాస్టర్ గారి యొక్క మన ఎదురుగుండా మనకి మాస్టర్ ప్రత్యక్షం కనిపిస్తున్నట్టుగా అవుతుంది.
రామకోటి దత్త గారు ఎలా దర్శించారో అలా మన చేత దర్శింపజేస్తారు మాట ఆ గ్రంథం చదువుతుండే, జీవన జ్యోతి చదువుతుండే. అందుకని అందులోంచి మాస్టర్ గారి యొక్క జీవితాంశాలు ఆయన ఇచ్చినటువంటి అవి ఇవ్వడం జరిగింది ఇందులో. తర్వాత ఇంకొక ఇది అనంతాచార్యుల వారి ఆచార్యత్వము అనేటువంటి, ఇది స్వయంగా వారి కుమారుడు అంటే మా తండ్రి గారు మాస్టర్ ఈకే గారే స్వయంగా రాసినటువంటిది. ఇది అనంతాచార్యుల వారు, ఎందుకంటే మాస్టర్ గారికి ఈకే గారికి మొట్టమొదటి గురువు వారి తండ్రి గారే అనంతాచార్యుల వారు, భగవాన్ అనంతాచార్యులు గారు. అందుకని ఆయన యొక్క ఆచార్యత్వం అంటే ఆయన యొక్క అటువంటి ఆయన నుంచి దిగి వచ్చినటువంటి ఆచార్యుడు కాబట్టి ఆయనే ఇవ్వగలరు అలాగా. ఇంకా అందులో వచ్చినటువంటిది, అందుకని అది కూడా మేము వేయడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారి లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మాస్టర్ సివి గారు, మాస్టర్ ఈకే గారి యొక్క జీవితంలోకి ఎలా ప్రవేశించారు అనేటువంటి ఘట్టం. అది ఆయన డైరీల్లో కూడా ఇచ్చారు. ఆ ఘట్టం గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వ్యాసం ఇది కూడా మనం దీంట్లో వేసినటువంటిదేగా, నారాయణలో ఇచ్చినటువంటిదే, అదే మళ్ళీ వేయడం జరిగింది. నాకు మాస్టర్ గారి సాన్నిధ్యం లభించిన విధానము, మాస్టర్ గారు అంటే సివి గారు, ఈకే గారికి సివి గారి యొక్క సాన్నిధ్యం ఎలా లభించింది అనేటువంటిది స్వయంగా మాస్టర్ గారు రాసినటువంటిది. ఆ వ్యాసాన్ని కూడా మళ్ళీ ఇందులో ప్రచురించడం జరిగింది. కూడా అసలు మనం చదువుతుంటే పూర్తిగా ఏదో ఆపలు, ఎందుకంటే అదేదో దివ్యలోకాలు తీసుకెళ్ళేటువంటిది. అలాగే జీవన జ్యోతిలో ఇంకో అంశం కూడా తాతగారు రామగోడత గారు ఇచ్చారు. జీవన జ్యోతి ఫస్ట్ పార్ట్ నుంచి ఆజన్మ వ్రతము అని, ఆజన్మ వ్రతం అని మాస్టర్ గారు ఆయన ఇచ్చినటువంటి దీంట్లో రామకోటి తాత గారు ఆయన గురించి రాస్తూ విచిత్ర వ్యక్తి అనేటువంటి ఆయన మాస్టర్ గారు డైరీలో ఇచ్చారు. ఈకే గారు ఒక విచిత్ర వ్యక్తి అనేటువంటి ఆయన మాస్టర్ గారికి అంటే మరి ఆయన నడిపించినటువంటి ఒక పరమ గురువు అన్నమాట. ఆయన స్వయంగా తానే, అంటే గురువు స్వయంగా శిష్యుని దగ్గరికి తానే వస్తారు, తానే నడిపిస్తారు అనేటువంటిది. ఎగ్జాంపుల్గా ఆ విచిత్ర వ్యక్తి రూపంలో వచ్చి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన్ని ఎలాగ ఆయన లైఫ్ని స్టార్ట్ చేశారు తను ఎప్పటికప్పుడు. ఆ విచిత్ర వ్యక్తి అనేటువంటి ఆయన మాస్టర్ గారికి ఏమి ఇచ్చారంటే ఆచరణకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను బోధించారు. అంటే గురువు శిష్యుడిగా స్వీకరించిన తర్వాత ఆచరణ అయినటువంటి అంశాలని నిత్య జీవితంలో ఏం చేయాలో కూడా ఇస్తారన్నమాట. అలాగే ఈకే గారికి ఆయనకి అటువంటివన్నీ డైరెక్షన్ ఇస్తున్నటువంటి గురువు. అంటే విచిత్ర వ్యక్తి ఏమిటంటే ఆయన సివి గారా అయితే ఎవరు ఏమిటంటే ఆ విచిత్ర వ్యక్తి అని రాశారు మాస్టర్ గారు. ఆయన ఫస్ట్ కనిపించినటువంటి ఆయన సీక్రెట్ డాక్టరీన్ అనేటువంటి గ్రంథాన్ని మాస్టర్ గారు అధ్యయనం చేయడం ప్రారంభించినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ సీక్రెట్ డాక్టర్ అనేటువంటి గ్రంథం ఏమిటి అని అంటే హిమాలయ గుహలలో నుండి 5,000 సంవత్సరాల నుంచి నిరంతరము మానవ కళ్యాణం కోసం పనిచేస్తున్నటువంటి పరమ గురువులైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పరాశర మహర్షి దగ్గర నుంచి మనకి పరాశర మహర్షి ఆయన కుమారుడైనటువంటి వేదవ్యాసుడు, అలాగే పరాశరులు వారి శిష్యులైనటువంటి మైత్రేయుల వారు,
అలాగే రేవాపి మరువు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ ప్రణాళిక అంటే శ్రీకృష్ణ పరమాత్మగా భగవంతుడు ఆయన అవతరించడానికి భూమికి అవతారంగా దిగి రావడానికి ముందు నుంచే ఈ పరమగురువు అయినటువంటి వారు ఎలా ఈ ప్రణాళిక అనేటువంటిది చేశారు. అక్కడి నుంచి ప్రారంభమై అక్కడి నుంచి ఈ ప్రణాళిక ఎప్పటిదాకా అంటే కలియుగాంతం వరకు దాకా మానవ జాతిని నడిపించడం అనేటువంటిది, మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక వికాసం అంటే స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేటువంటి దాని గురించి ఈ పరమ గురువులైనటువంటి వారు ఎన్ని రకాలుగా చేస్తున్నారో దాని ప్రధానమైనటువంటి కేంద్రం హిమాలయ పర్వత సీమలలో కలాప గుహలు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇదిగా ఉండి మనకి ముఖ్యమైనటువంటి కేంద్రాలు కలాప గుహలు, శంబళ గ్రామం అనేటువంటిది, తర్వాత ఇక్కడ అగస్త్య మహర్షి యొక్క వారి యొక్క ఆశ్రమము, ఇవన్నీ కేంద్రాల నుంచి పరమ గురువులు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతుల్ని ఎలాగ నడిపిస్తూ కలియుగాంతము కూడా ఒక పక్కన కలియుగం జరుగుతున్నా కూడా కలి యొక్క ప్రభావం నుంచి ఎలాగైతే మనం ఆ ప్రభావం నుంచి బయటపడి భగవంతుని యొక్క ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం భగవంతుడు ఋషుల ద్వారా పరమ గురువులు ఋషులైనటువంటి వాళ్ళ ద్వారా వారు ఏం ప్రణాళికని మానవ జాతికి ఇస్తారు. అదే మనకి భాగవతంలో శ్రీకృష్ణుడు ఆయన ఆ శరీర త్యాగం చేసే ముందు ఉద్ధవుడికి మైత్రేయుడికి వారిద్దరికి కూడా తన యొక్క ప్రణాళిక ఏమిటని ఆయన ఇచ్చినటువంటిది దాన్ని మన మాస్టర్ గారు కృష్ణ నవలా సప్తకంలో చివరి నవలైనటువంటిది కృష్ణ నవలా సప్తకం మాస్టర్ గారు 7 నవలుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని అంతటినీ కూడా సమగ్రంగా ఇచ్చినటువంటి 7 గ్రంథాలే ఆ నవలా సప్తకం. అందులో ఇప్పుడు 6 వచ్చాయి. అందులో చివరిది పురుషమేధం అనేటువంటిది. ఆ పురుషమేధం అనేటువంటి గ్రంథంలో కృష్ణన్వీయాణ ఘట్టం చివరిలో వచ్చినప్పుడు కృష్ణుడు ఆయన చివరిగా ఆయన శరీరం వదిలేసే ముందు మైత్రేయుడు ఉద్ధవుడు వాళ్ళిద్దరికి కూడా ఈ ప్రణాళిక మొత్తం అంతా కూడా ఇచ్చినటువంటిది మనకి భాగవతంలో కూడా మనకి అక్కడ అటువంటిది పరమ గురువులు అందరూ కూడా అప్పటి నుంచి కొంతమంది శిష్యుల్ని వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేసి వీళ్ళ ద్వారా ఈ రాబోతున్నటువంటి తరాల్లో మొత్తం అన్నీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటిది. ఆ శిష్యులు ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ జన్మించేట్టుకు పంపిస్తారు వాళ్ళే ఆ ప్రణాళిక ప్రకారం. ఇదేమిటంటే మన భారతదేశంలో హిమాలయాలన్నీ కాకుండా ఎక్కడైనా సరే అటువంటి పరమ గురువులైనటువంటి వాళ్ళు అక్కడ వేరే చోట కూడా జన్మిస్తారంటే మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఇందులో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే ఋషులైనటువంటి వాళ్ళిద్దరికీ కూడా మొత్తం మానవ జాతి అంతటికి కావాల్సింది. అయితే ముఖ్యమైన కేంద్రం భారతదేశంలో హిమాలయ పర్వత సీమలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మానవ జాతి మొత్తం ఆవిర్భవించినటువంటిది హిమాలయ పర్వత సీమలలో ఉన్నటువంటిది. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం. అయితే దీనికి తమాషా ఉండదు. మన హిమాలయానికి మనం చాలామంది వెళుతూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా చాలామంది వెళుతున్నారు. చాలా తేలిగ్గా వెళ్ళి రావడానికి కావాల్సిన ఏర్పాటు కూడా మరి అక్కడ ఎక్కడండి మీరు అక్కడ వెళ్ళి భౌతికంగా వెతుకుతూ కనబడలేదండి అంటే దీనిలో ఒక రహస్యం ఉంది. ఎప్పుడు అవసరమైనప్పుడు భౌతికమైనటువంటి కక్షలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కనబడుతుంది అక్కడ.
లేనప్పుడు భౌతికంగా మనకి ఎదురుగుండా కనబడదు, కానీ నిరంతరం అక్కడ పని జరుగుతూ ఉంటుంది. మానవ జాతి మొత్తం ఆవిర్భవించినటువంటిది ఆ ప్రాంతాల నుంచి అని చెప్పి 1995లో ఈ యుక్రెయిన్ మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి ఒక రష్యన్ సైంటిస్ట్ టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఈ వేరు జాతుల వాళ్ళ యొక్క వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని బట్టి వెనక్కి తీసుకెళ్ళి మానవ జాతి పుట్టింది మొట్టమొదటిగా ఎక్కడ అంటే హిమాలయాల బలానా ప్రాంతం నుంచి, అందుకని మొత్తం మానవ జాతి ఆవిర్భవించింది అక్కడి నుంచి అని చెప్పి వాళ్ళ ప్రూఫ్తో సహా ఇచ్చారు. అందుకని ఈ పరమ గురువు యొక్క ప్రణాళిక అంతగానకే మన ఎవరు ఊహించగలిగినటువంటిది కాదు. అటువంటి ప్రణాళిక ప్రకారం మొత్తం మానవ జాతి యొక్క ఆవిర్భావం, మానవ జాతిని నడిపించేటువంటిది, ఎక్కడి నుంచి ఎలా నడిపిస్తారనేటువంటిది మొత్తం అంతా. అలాగా ఆ ప్రణాళికలో భాగంగా ఈ మైత్రేయులు వారు, మైత్రేయ మహర్షి, ఆయనతో సహజీలు తర్వాత ఆయన ఫాలోవర్స్ ఉన్నటువంటి మరు మహర్షి, దేవాపి మహర్షి, వాళ్ళిద్దరి యొక్క శిష్యుడిగా జ్వాలాకోల మహర్షి వీళ్ళందరూ చేస్తూ వాళ్ళు చాలామంది డిసైపుల్స్ని తయారు చేసి అందులో 20వ శతాబ్దం ప్రారంభంలో 19వ శతాబ్దం చివరిలో ఒకళ్ళు పంపించి రష్యాలో జన్మ తీసుకున్నట్టు చేశారు. ఆవిడే మేడం హెలినా పెట్రోవా బ్లావెట్స్కీ అనేటువంటి ఆవిడ ప్రత్యేకంగా పంపించారు కార్యక్రమంలో. ఆవిడ అక్కడ జన్మించి అక్కడి నుంచి మళ్ళీ హిమాలయాలకు వచ్చి, హిమాలయ ఎక్కడి నుంచి అయితే ఆవిడ వెళ్ళి జన్మించిందో అక్కడ మళ్ళీ ఆ హిమాలయాలకు వచ్చి మళ్ళీ ఆ పరమ గురువులు నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకుని మళ్ళీ వెళ్ళి మొట్టమొదటిగా ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఆంగ్ల భాషలో ప్రపంచానికి ఇవ్వడం అనేటువంటి దానికోసం మొట్టమొదటి ఆవిడ సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి గ్రంథాన్ని ద్వారా ఆవిడిచ్చింది. తర్వాత మళ్ళా 20వ శతాబ్దంలోనే ఇంకొక ఆమెని ఆ పరంపరలోంచి న్యూయార్క్లో జన్మించినట్టు చేసి ఆలిస్ ఏ బెయిలీ అనేటువంటి ఆమె ద్వారా ఈ 24 గ్రంథాలు అనేటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ భాషల్లోకి అనువదింపబడ్డాయి. ఇవాళ ఇవి అప్పటికే కాదు, అప్పుడే ఇంచుమించుగా కిందటి శతాబ్దం చివరి లోపలే ఇంచుమించుగా అన్ని భాషల్లోకి వితౌట్ ఎక్సెప్షన్ అనువదింపడే బ్రహ్మ విద్య మొత్తం మనకి ఏదైతే ఋషులు ఇచ్చినటువంటి ఋషుల ద్వారా మనకి ఇవ్వబడిందో మానవ జాతికి అందరికీ అందింపబడింది. అలా అందరికీ అందించేటువంటిది ప్రత్యేకమైనటువంటి సంస్థలు, స్కూల్స్ లాంటివి, ఆర్కైన్ స్కూల్ అని ఇవన్నీ కూడా అప్పుడు నడుస్తున్నాయి. మహర్షి గారు ఈకే గారు ఇవన్నీ కూడా కనెక్టెడ్. అందుకని అందులో ఆ విచిత్ర వ్యక్తి మహర్షి గారి దగ్గరికి వచ్చి ఎలా ఆయనకి ఏం ప్రణాళిక ఇచ్చారనేటువంటిది ఆజన్మ వ్రతం అని దీన్ని రామకోడే దత్ గారు ఇందులో ఆయన ఆ జీవన జ్యోతి మొదటి భాగంలో ఆయన ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈకే గారికి ఆజన్మ వ్రతంగా ఇచ్చారంటే నేను మామూలు విషయం అది. ఇందులో మొట్టమొదటిది ప్రతిరోజు డైరీ రాసుకున్న వాళ్ళని ఎందుకు మాస్టర్ గారు ఎందుకంత ఇన్సిస్ట్ చేశారు రోజు డైరీ రాయడం అంటే రోజు డైరీ రాయడం అంటే దానికి ఇది ఇచ్చారు అంతే. రోజు డైరీ రాయడం అంటే మన మీద మనం అనుకున్నటువంటి మన మైండ్లో వచ్చిన ఆలోచనలు మనం అనుకునేవి కాదు. అందులో ఆ డైరీ అనేటువంటిది ఆ విధంగా రాయడం మొదలెడితే వాళ్ళకి పైనుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాస్టర్ సివి గారి డైరీస్ ఉన్నాయి. మాస్టర్ సివి గారు ఆయన పంపిస్తే వచ్చినటువంటి డైరీస్ ఉన్నాయి. దాంట్లో గ్రహాంతరమైనటువంటి విషయాలు అవన్నీ ఆ డైరీస్లో మాస్టర్ సివి గారి డైరీస్లో ఇచ్చారు.
ఇలాగా పరమ గురువుల యొక్క ప్రణాళికల భాగం అన్నమాట ఇది. అలాగా ఆ డైరీస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం నిత్య జీవితం డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అది మామూలు విషయంగా చాలా కష్టమైనటువంటిది. అంటే ఒక పెద్ద దీక్ష అన్నాడు, అందుకనే ఆజన్మ వ్రతం అన్నారు. ఎప్పుడైతే మాస్టర్ గారికి ఆ విచిత్ర వ్యక్తి వచ్చి ఆయన ప్రణాళిక కూడా మానిటర్ చెప్పారు, ఇక్కడి నుంచి 30 సంవత్సరాల్లో చాలా పని చేయాల్సి ఉంది, సిద్ధమేనా అని. సిద్ధమే అన్నారు. అందుకోసమేగా వచ్చింది. కానీ చాలా టఫ్ వ్యవహారం అది. అందుకని అది ఎట్లా ఉంటుందో శాంపుల్ చూపించి ఇచ్చారనమాట మాస్టర్ గారు ఇచ్చినటువంటిదే. అంటే వ్యక్తిగతమైన జీవితం అనేటువంటిది ఒక క్షణం కూడా ఉండదు. ఇక వ్యక్తే కానప్పుడు వ్యక్తిగతమైన జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని వాళ్ళ యొక్క జీవితాలు ఒక ఈకే గారు అవనేయండి, లేకపోతే మరి భరద్వాజ్ మాస్టర్ అవనేయండి, అలాగే రామకోట గారిని కూడా డైరెక్ట్గా చూసాం చాలా సంవత్సరాలు ఆ వార్త కూడా. వాళ్ళందరి యొక్క జీవితాలను చూస్తే పర్సనల్ లైఫ్ అని మనం ఉంటుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ లేదు. ఏ ఇన్సిడెంట్ అయినా సరే లోకక్షేమం కోసం కనెక్ట్ అయి ఉంటుంది. అటువంటి మహానుభావులు అన్ని వేల మంది వాళ్ళు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. మెయిన్ సెంటర్ అంతా హిమాలయస్ కేంద్రీకరించి అక్కడి నుంచి వేరే వేరే వరల్డ్ వైడ్ భూమి మీద అనేకమైనటువంటి చోట్ల వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నటువంటిది. ఇలాంటి గ్రూప్స్ చాలామంది. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రష్యాలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మొట్టమొదటి 1993లో వెళ్ళినప్పుడు అది కూడా రామకోట తాతగారు నాకు చెప్పారు, రష్యా నుంచి నువ్వు పిలుస్తారు, నువ్వు వెళ్ళు దానికి అని చెప్పేసి. మనకు రష్యాని మనం పిలిచేది ఎవరు, మనకు తెలిసింది ఏంటిది, ఎలా వచ్చింది తెలియదు. కొన్నేళ్ల ముందు చెప్పారు, 93లో ఆయన చెప్పారు, 90లో చెప్పారు, 93 కదా ఆయన బాడీ వదిలేసి 90లో చెప్పారు నాకు తెలిసి. మేము అప్పుడు కూడా ఏంటి ప్రాక్పశ్చిమైనటువంటి కార్యక్రమాల్లో బయలుదేరుతున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని రష్యా రమ్మంటారు, మీరు తప్పకుండా వెళ్ళి దానికి రెస్పాండ్ అవ్వాలని చెప్పారు రామకోట దత్త గారు నన్ను. అలాగని ఆయన మహానుభావుడు. ఆయన నెక్స్ట్ 93లో ఇన్విటేషన్ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, మాస్టర్ గారి ప్రణాళిక. ఇంకో తమాషా అయినటువంటి సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే నేను మొత్తం అంతా చేస్తున్నాను. అందుకని మాస్టర్ గారు రష్యా ఉక్రెయిన్ ఫిజికల్గా మాస్టర్ గారు ఆ దేశాలకు వెళ్ళలేదు, ఓన్లీ యూరోప్ దేశాలకు వెళ్ళారు. మరి మమ్మల్ని రష్యా తర్వాత ఉక్రెయిన్ ఈ దేశాలకి ఇన్వైట్ చేయడం జరిగింది. మొదట్లో అనుకున్నాం మాస్టర్ గారి యొక్క ఈ కార్యక్రమం అంతటినీ ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవన్నీ మెల్లిగా అందించడం కోసం పంపిస్తున్నారని. వీళ్ళకి నువ్వు అందించక్కలేదురా బడుద్దాయి, అక్కడ ఆల్రెడీ మాస్టర్ గారు ముందే ఉన్నారు, వాళ్ళతో కలిసి నువ్వు వర్క్ చేయడం కోసం పంపించారని నాకు అర్థమైంది. నారాయణ వాడు కనిపించవచ్చు కదా, నన్ను మాస్టర్ గారు వెళ్ళని దేశాలు పంపించారంటే మన మీద వర్క్ చేయడానికి ఇచ్చారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళు ఇంకా దీన్ని కోఆపరేట్ చేసి వర్క్ చేయడానికి, కానీ మాస్టర్ గారు నీకంటే ముందే ఉంటారని మాకు నిరూపించారు. ఎలాగంటే ఒక ఇన్సిడెంట్ 2009లో సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటిది పెద్ద సిటీ ఉంది రష్యాలో, చాలా ఓల్డ్ సిటీ, వన్ ఆఫ్ ది ఓల్డ్ సిటీస్ ఆఫ్ రష్యా. అక్కడి నుంచి ఒక గ్రూప్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళకి మాకు పరిచయం లేదు, ఎలా వచ్చింది తెలియదు. వాళ్ళు ఇన్వైట్ చేసి సెయింట్ పీటర్స్బర్గ్ సిటీకి నార్త్లో 70 కిలోమీటర్స్లో పెద్ద ఫారెస్ట్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్ పక్కన అవతల పక్కన బలానా అక్కడ వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ పెట్టారు. వారం రోజుల ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఈ మాస్టర్ గారి ప్రేయరు, తర్వాత మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానం ఇవన్నీ తర్వాత ఈ శాస్త్రాలు ఇవన్నీ చేసుకోవడానికి అక్కడికి రొడాల్ఫ్ స్నైడర్ అని మాస్టర్ గారి యొక్క
యూరోప్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి అనేకమైన ప్రసంగాలు అక్కడే ఇచ్చారు, జెనీవాలో. ఆయన, నేను, అప్పుడు మాతో పాటు మా అబ్బాయి కూడా అనంత వచ్చాడు ఆ సంవత్సరం. మేము పొద్దున మార్నింగ్ ప్రేయర్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే మేము ఆ లేక్ పక్కన నడుస్తుంటే అప్పుడు రొడాల్ఫ్ గారు సడన్గా ఆగి, నాకు గుర్తొచ్చింది, ఇది ఎప్పుడు 2009లో నాకు గుర్తొచ్చింది, 1982లో జెనీవా వచ్చినప్పుడు మాస్టర్ గారు నాకు విషయం చెప్పారు, నా డైరీలో రాసుకున్నాను. ఆయన ఏం చెప్పారంటే, సెయింట్ పీటర్స్బర్గ్కి 70 కిలోమీటర్స్ నార్త్లో 70 కిలోమీటర్స్ దూరంలో ఫారెస్ట్ ఉంటుంది, అందులో బలాన వైపు ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ బలాన వైపున సెకండ్ రే పనిచేస్తుంది, అక్కడ మన కార్యక్రమం జరుగుతుందని చెప్పి 82లో ఇచ్చారట. ఆ సడన్గా గుర్తొచ్చి చెప్పారు ఆయన. మాస్టర్ గారు అసలు వెళ్ళలేదు రష్యా. ఆయన 82లో ఎక్కడ జరుగుతుందని చెప్పారో అక్కడే వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు. మరి వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. వాళ్ళు అక్కడే ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని చేసి అక్కడ ఎక్కడైతే మాస్టర్ గారు ఇచ్చారో ఆ స్పాట్లో పెట్టారు ప్రోగ్రాం. అలా ఉంటుంది. అంటే ఇదేమిటంటే అక్కడ ముందు నుంచి మాస్టర్స్ వాళ్ళ ప్రణాళిక జరుగుతుందన్నమాట. మొన్న అక్కడ వాళ్ళతో కలిసి పని చేయమని పంపించారు అంతే. అప్పుడు మాకు అర్థమైంది ఇలా ఉంటుందన్నమాట మాస్టర్ గారు ఇదంతా కూడా. ఇందులో మాస్టర్ గారు తర్వాత చిట్టు చివరికి ఆయన శరీరం వదిలేసే ముందు ఒక 10 రోజుల ముందు మా సోదర బృందంలో సత్యదేవ్ అని ఆయన ఉన్నారు, మీ అందరికి చాలామంది తెలుసు. అతను రోజున వస్తే, నువ్వు కూర్చొని నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను రాసుకో అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో తమాషా అదే ఇంటర్వ్యూ ఆయన మాస్టర్ గారు ఆయన ఎప్పుడే చెప్తారు, తన శరీరం వదిలేదానికి 10 రోజుల ముందు కూర్చో అని చెప్పి అందులో ఇచ్చారు. దివ్య సందేశం అని దాంట్లో ఇచ్చాం మేము శీర్షికలో. అందులో ఆయన చివర అంతా ఇస్తూ చివరికి ఏమి ఇచ్చారంటే, మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసా అన్నారు. ఇచ్చారు, నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఆ వాక్యం చూడండి. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మా అందరికీను, మీరు ఏమిటి మాస్టర్ గారి వర్క్ ఏం చేద్దాం అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి, నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి, అలాగే నేను క్షమించినట్లుగానే మీరు క్షమించడం నేర్చుకోండి. మన ఎన్ని పొరపాటు ఏం చేస్తామో మనకు తెలియదు. మన్ని వాళ్ళు క్షమించినట్టుగా మీరు కూడా ఇంకోండి క్షమించడం నేర్చుకోండి. అంటే మేము గురువులు అయిపోయాను అర్థం కాదు. ఫస్ట్ మరి చేయాలని కర్తవ్యం ఇచ్చారు. మీకన్నా చిన్నవారిని, తెలివి తక్కువ గలవారిని, అమాయకులను, మీతో కలిసి పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి. అదేమిటి మహత్తరమైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్తారు, అవేం చెప్పలే. మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయండి, లేకపోతే నా తర్వాత ఇవి చేయండి, అవి కాదు చెప్తోంది ఆయన. ఆయన ఏమి ఆచరించారో మాకు చెప్పారు ఇన్స్ట్రక్షన్. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మి పనిచేస్తున్న వారి కష్టసుఖాలను గమనిస్తూ ఉండండి. నేను ఏ రకంగా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశానో అలాగే మీరు చేయండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, అంతేగాని మనమే మొత్తం ఉద్ధరించే అది ఎప్పుడు ఉండదు. ఎవరిని ఉద్ధరించరు. ఒక్కసారి నాలాంటి వాడు కనిపిస్తుంది, మనం లేకపోతే వీళ్ళందరినీ ఎవరు ఉద్ధరిస్తారని. కృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు భగవద్గీత, ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేత్. ఎవరిని ఉద్ధరించడం ఉండదురా అబ్బాయి, ఎవరిని వాడు ఉద్ధరించుకుంటే అప్పుడు అందరూ ఉద్ధరింపబడతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. దాన్నే పరమ గురువుల్లో ఒకళ్ళు ఏం చెప్పారంటే, రిడ్యూస్ ది నెంబర్ ఆఫ్ ఫూల్స్ ఇన్ దిస్ ఎర్త్, దట్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ వైజ్ మెన్, దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు బుద్ధీఫ్ అనేటువంటి ఆయన. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు, అలా ఎవరికి వాడు ఉద్ధరించుకోవాలి. కానీ అంతేగాని నేను ఉద్ధరించడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తానని అనుకుంటే వాడు ఫూల్ కింద లెక్క అనమాట అన్నారు. అందుకని ఏం చెప్తున్నారనమాట, చెప్పారు
డిస్ట్రిబ్యూషన్ మిమ్మల్ని అంటే మనం ఏదైతే పొందామో దానికి అందరినీ అంటే మనం ఏదో కొంత డబ్బు మనం తీసి అందరికి డబ్బు కాదు, ధనం కాదు, మనం ఏదైతే ప్రోగ్రెస్ అనేటువంటి దానికోసం మనకి ఇచ్చారో ఈ పాపలో దాన్ని నువ్వు దాచుకోవడం కాకుండా నువ్వు అందరికీ నువ్వు కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంత మాత్రం చేత నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అది కూడా మరి తప్పు. మన ద్వారా మనం సిద్ధంగా ఉంటే దాన్ని చేయకూడదు అంతే. అన్ని పనులు మీరు చేసుకోవడమే కాకుండా కొన్ని పనులు మీతో పనిచేస్తున్న వారికి అప్పచెప్పి వారిని పర్యవేక్షణ చేస్తూ ఉండండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయడమే కాదు, వాళ్ళు చేసేందుకు నువ్వు కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. వారు మనకి ఇలా అప్పచెప్పకపోతే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? అందుకని మనం కూడా మన తన వాళ్ళని మనతో కొలీగ్స్గా ఉన్న వాళ్ళకి కూడా ఇందులో ఛాన్స్ ఇవ్వాలన్నమాట. అందరూ చివరికి ఒక మాట చెప్పారు, అందరూ ఒకే గ్రూప్గా జీవించండి అన్నారు. అదే బృందావనం అంటే, బృందావనం అది. చెప్పు. అంతేకాకుండా దీనిలో నావాణి అనే పేరుతో మాస్టర్ గారి కొటేషన్స్ కొన్నిటిని ఇవ్వటం జరిగింది. అంటే కొటేషన్స్ ప్రతి నెల వస్తూనే ఉంటాయి కదండి శ్వేతద్వీపంలో కింద. అంటే అవి కాకుండా డైరెక్ట్గా ఆయన 1-to-1 మనకు చెబుతున్నట్లుగా కాదు, మనకు చెప్పినవే ఆ కొటేషన్స్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అందులో ఒక కొటేషన్ మాత్రం ఇక్కడ చదువుతాను. మీరు నన్ను నమ్ముట కన్నా ఒకరినొకరు నమ్ముట ఎక్కువ ముఖ్యం, దానితో నేను మీలో ఉండగలను. ఇంకో మాట కూడా, నేను భూమికి దిగి వచ్చిన ముఖ్యమైన కారణము రచనా కార్యక్రమము. ఇది తరతరములకు రాబో యుగములకు కూడా సంబంధించినది. అంటే అది ఏదో జస్ట్ ఒక 100 ఏళ్ళో 1000 ఏళ్ళో కాదు, యుగములకు సంబంధించినది. కనుక నా జీవిత కాలంలో కనీసం ఒక్కరోజు కూడా వృధా చేయుటకు వీలు లేనిది అని ఆయన 1976లో యూరప్కి బయలుదేరుతూ ఉన్న మొదటి రోజున ఆయన డైరీలో రాసిన మొదటి పేరాలో ఉన్న వాక్యం అది. తర్వాత శంఖారావం అనే పేరుతో మాస్టర్ గారు రకరకాల చోట్ల ఇచ్చిన కొన్ని కొటేషన్స్ అవి కూడా. దానిలో 1-2 చూద్దాం. నేను నిన్ను ఎలా చూస్తున్నానో నీతో పనిచేస్తున్న వారిని నీవు అలా చూడగలగాలి. ఏమంటావు? దగ్గర పనిచేస్తున్న వారికి దగ్గర కావటమే భావ్యం. అలా కాక వారు నీ క్రింద పనిచేస్తున్నట్లు అనిపించిందనుకో, అప్పుడు వారిని నీవు అలా క్రిందకే తొక్కి పెడతావు, పైకి రానియవు. వారు పైకి రావటం నీవు చూడలేవు. చూసావా, పనిచేస్తున్నారన్నది భావనే, మనతో పనిచేస్తున్నారన్నది భావనే. ఏ భావన మనకి వారికి కూడా బాగుంటుందో గమనించు. ఏ భావన మన ఇద్దరి మధ్యన నెలకొని ఉన్నదో గమనించడానికి ప్రయత్నించు. అంటే మాస్టర్ గారు మనకి ఎట్లా ఆయన సహవసించి మన స్థాయికి దిగి మనతో ఆయన వర్క్ నేర్పడం కోసం ఆయన ఆచరించి చూపెట్టి డిస్ట్రిబ్యూషన్ చేశారో, నా క్రింద అని ఆయన అనుకోలేదు కాబట్టి నాతో అన్నట్లుగా ఆయన అందరితో జీవించారు. కాబట్టి నా క్రింద అని ఎక్కడ భావించద్దు. ప్లస్ నేను నీతో ఎలా ఉన్నా మన మధ్య ఉందో అట్లాంటి సంబంధమే మిగతా వాళ్ళతో నువ్వు వర్క్లో ఉండాలి అనే విషయాన్ని దీనిలో మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకో మాట మాస్టర్ గారు దీనిలో అంటున్నారు, నాకు తెలుసు ఏళ్ల తరబడి ఇక్కడ నాతో కలిసి తిరుగుతున్న ఇన్ని వేల మందిలో నా నుండి వెలువడుతున్న రచనలు చదివి ఆనందిస్తున్న వారు కొద్దిమందేనని. ఇక్కడ వారిలో ఎక్కువ మంది నన్ను శరీరధారిగా చూడడానికే అలవాటు పడ్డారు. వారికి నా శరీరంతో ఉన్న సాన్నిహిత్యం నా సాహిత్యంతో లేదని నాకు తెలుసు. ఈ నా శరీరానికి దూరంగా దేశంలో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు నా నుండి వెలువడుతున్న రచనలను శ్రద్ధాసక్తులతో చదువుతున్నారని, ఆ రచనల నుండి నన్ను మనసారా చూస్తున్నారని, ఒకానొక ఐతిహాసిక మూర్తిగా నన్ను దర్శిస్తూ అభ్యుదయ ప్రధాన వేగంగా ముందుకు సాగుతున్నారని, నా శరీరంతో వారికి పని లేదని, నా సాహిత్యమే వారికి సర్వస్వమని నాకు తెలుసు.
అలాగే ఇందాక పని గురించి చెబుతున్నప్పుడు చెప్పిన దానికి ఇంకో మాట, సిద్ధంగా లేనివారు ఎంత దగ్గరగా తిరుగుతున్నా వారి పని నేను చేస్తాను తప్ప వారికి ఏ పనిని అప్పజెప్పను. అవతల వ్యక్తి సిద్ధపడకుండా అప్పజెప్పడం జీవహింస కదా. ఇంకొక మాట, నేనున్నప్పుడు వీరంతా ఒక బృందం, నేను కొంచెం పక్కకు తప్పుకుంటే వీరంతా ఒక గుంపు. నాతో ప్రవర్తిస్తున్న వేళ వీరందరూ సాధకులే, వారికి వారుగా ఉన్నప్పుడు వీరందరూ మామూలు మనుషులే. పొడి అన్నాన్ని గుప్పెటతో మూసినప్పుడు ముద్దగా రూపొందిందేమో అని అనిపిస్తుంది. అలా అని చేయి తెరిస్తే మళ్ళీ ఏ మెతుక్కు ఆ మెతుక్కు, ఏ బ్రతుక్కు ఆ బ్రతుకు. వీరిలో ఎవరూ నన్ను విడవలేరు, అలా అని నా ప్రకారం నడవలేరు. నాతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో మిగిలిన విడవలో కూడా అలా ఉండవచ్చు కదా. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏమి? అప్పుడు వారికి నేను లేరా? నేను లేనని ఒప్పుకుంటారా? మరి ఎందుకు తప్పుకుంటున్నారు? ఆ బలహీనత నుండి వీళ్ళు ఎప్పటికి బయటపడతారు? నేను వారితో ఉండడం దాక ఎల్లవేళలా వాళ్ళు నాతో ఉండడానికి, నాలో ఉండడానికి ఎప్పటికి అలవాటు పడతారు? అయినా ఈ నా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఈ నా ప్రయత్నం నాకు అలసట అనిపించదు. ప్రేమస్వరూపుడు పరిస్థితిని గమనిస్తాడే తప్ప ఫలితాన్ని పట్టించుకోడు. పరిస్థితిని గమనించడం ఎందుకంటే తాను ఇంకా చేయవలసింది ఏమిటన్న దానిని చూడటానికి. అలాగే ఈ పుస్తకం గురించి ఇంకొక మాట, ఆయన ప్రవచనం చెబుతున్న చోట గురించి ఆయన చెబుతున్న మాట. ఇప్పుడు ప్రవచనం జరుగుతోంది, ఇన్ని వందల మంది జనం ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీరందరూ భక్తాగ్రేసులే కానక్కరలేదు. ఇందులో కొందరు మందుకని వచ్చి తర్వాత అడుగుదాంలే అని కనిపెట్టుకుని కూర్చొని ఉంటారు. కొందరు అనుకున్న సినిమాకు టికెట్ దొరక్క అనుకోకుండా ఇక్కడికి చేరి ఉంటారు. కొందరు మన ఇంట్లో కూర్చొని ఎదిపోని ఇక్కడే కూర్చుందాం అని ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకా ఎన్నో విధాలుగా ఇక్కడికి చేరిన వారు ఉంటారు. నిజంగా దీనికోసమే వచ్చిన వారు ఎందరుంటారు? అయితే అన్నీ తెలిసి కృష్ణమాచార్య ఎందుకు ఇలా ప్రవచనాన్ని చేస్తున్నాడు అని. చేయడం అతని ధర్మం గనుక, చేయకుండా అతడు ఉండలేడు గనుక. ఎలా విన్నా ఎలాగో అలా ఎప్పటికైనా ఈ దగ్గరవుతున్న వాళ్ళందరూ ఆ వెలుగులోకి ప్రవేశించి తీరుతారన్న ఆశ అతనికి ఉంది కనుక, ఆ ఆశకే మరో పేరు ప్రేమ కనుక అని చెప్పారు. అంటే ఆయన వాక్కు ఇప్పటికీ పూర్తిగా ఆయన వాక్కుని మనం గ్రంథ రూపంలోకి ఇంకా తెచ్చుకోలేకపోయాం. శత జయంతి సందర్భానికి కూడా ఇంకా పూర్తి కాలేదు. అది కూడా ఆయన మాట్లాడిన మాటల్లో రికార్డు అయి ఉన్నది కేవలం ఒక 10%. ఆ 10%నే ఇంకా మనకు పూర్తిగా గ్రంథ రూపంలో తెచ్చుకోవడమే చేతకాని వాళ్ళం. ఇంతగా ఆయన ఆ గొంతుని అలా ధారపోశారు, అంటే జీవితం మొత్తం అంతా ఆయన అర్పణ చేశారు. దానిలో ఆ గొంతుని ఎంత ధారపోశారు, అదంతా ఎందుకు అంటే ప్రేమ, అంటే నిష్కారణమైనటువంటి అవ్యాజమైన కరుణతో మనందరం బాగుపడాలని, అందరూ చల్లగా హాయిగా ఉండాలి అని. ఆఖరిగా దీనిలో పలుకుల కందదు అని ఒక చిన్న ఆర్టికల్, ఇది 1977లో నావాణిలో జూలై నెలలో పడ్డ ఆర్టికల్, కృష్ణస్వామి గారు రాసినది. ఆయన రాసిన గ్రంథాలుగా ప్రింట్ అయిన వాటిల్లో ఎక్కడ ఈ ఆర్టికల్ రాలేదు. అది అనుకోకుండా మాస్టర్ గారే అది కళ్ళబడేట్టు చేశారు. అది దీనిలో చివరిలో ఇచ్చాం. ఎందుకంటే చివరి పేజీలో ఎందుకు ఇచ్చామంటే, ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు అన్నీ అరే ఇంట్లో మధ్యలో ఆపారనిపిస్తుంది. డైరీ చూస్తే ఏ ఆర్టికల్ చూసినా ఇంకా ఆపేశారంటే ఇంకా చదవాలి, మాస్టర్ గారిది పూర్తిగా ఇవ్వకుండా ఇలా ఇచ్చారే అనిపిస్తూ ఉంటుంది. ఈ చివరికి పుస్తకం అయిపోతుంది కదా, అరే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. దానిలో ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఇది డైరెక్ట్గా చదువుతా, 2 minutes కంటే పట్టదు. ఎక్కడి నుండి వస్తున్నారు సార్ అని ప్రశ్నించాడు సిటీ బస్సులో చోటిస్తూ పూర్వ పరిచయం కొద్దిగా గల వ్యక్తి. ఆయన సిటీ బస్సులో వెళ్తున్నారు కృష్ణస్వామి గారు. ఇంకొక ఆయన చోటు ఇచ్చి అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. ఇక్కడి నుండే మాస్టర్ గారింటి నుండి వస్తున్నాను. మాస్టర్ గారంటే అదేనండి కృష్ణమాచార్యులు గారు. ఓహో, ఆయన హోమియోపతి మందులు ఇస్తారటగా అవతల వ్యక్తి అన్నాడు. కృష్ణస్వామి గారు చెబుతున్నారు, అవునండి ఆయనే మా గురువు గారు. గురువు గారంటే ఆయన ఇంకా ఏమి చేస్తారు? కృష్ణస్వామి గారు రాస్తున్నారు, ఎలా చెప్పాలో బోధపడలేదు. ఆయనకేమీ అడిగేశాడు. ప్రశ్నించడం కన్నా తేలిక పనే ఉంది. సరే చెప్పసాగాను. ఆయన కేవలం మందులు ఇవ్వడమే కాదు, రోగులను కన్నబిడ్డలుగా స్వీకరించి వారి బాధ్యత వహించి కంటికి రెప్పలా కాపాడతారు. అంతేకాదు బాధలలో ఉన్నవారు, కష్టాల్లో మునిగినవారు, జీవిత సమరంలో ఓడిపోయిన వారు మండు వేసవిలో చలివేంద్రాన్ని వెతుక్కుంటూ వచ్చినట్లు ఆయన ఆశ్రయిస్తారు. ఆయన వాళ్ళని సేద తీసి ధైర్యం ఇచ్చి
వాళ్ళ జీవితాలను వెలిగిస్తారు, సమర్థులుగా చేసి నడిపిస్తారు. ఇంకా అన్నట్లు చూశాడు ఆయన. మళ్ళీ చెప్పాలి ఆన్సర్. ఇంకా రోజు సాయంత్రం కూడా ఆయన ఉపన్యాసాలు ఉంటాయి. భారత భాగవతాల మీదేనా అన్నాడు అవతల ఆయన. అవును, కానీ అవి మనకు తెలిసిన భారత భాగవతాలు కాదు, మనం తెలుసుకోవాల్సిన భారత భాగవతాలు. అప్పుడు అవతల వ్యక్తి అన్నాడు, మీరు చెబుతూ ఉంటే ఆయన వెంటనే చూడాలనిపిస్తోంది. ఈ ఊళ్ళో ఉండి కూడా ఇంతవరకు ఈ విషయం తెలియకుండానే ఉండిపోయాను. మీరు ఎలాగైనా వారి దర్శనం నాకు కలిగించాలి అంటూ ఆయన స్టేజీకి వచ్చిందని ఆయన దిగిపోయాడు. అప్పుడు ఈయనకు వచ్చిన ఆలోచనలు కృష్ణస్వామి గారు రాస్తున్నారు. సిటీ బస్సు లాగానే నా ఆలోచన సాగిపోయింది. మాస్టర్ గారి గురించి నేను చెప్పిన దానికి ఆయనైతే సంతృప్తి పడ్డాడు, కానీ నాకు మాత్రం సంతృప్తి కలగలేదు. మాస్టర్ గారిని గురించి చెప్పవలసిన అసలు విషయం ఏదో చెప్పలేకపోయాను అనిపించింది. ఎంతో మదనపడ్డాను. ఎంత ప్రయత్నించినా పదాలలో పెట్టలేకపోయాను అనిపించింది. ఆ ఆలోచనతోనే ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఒక దివ్యమైన అనుభూతి ముంచెత్తింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్న వేదమంత్రంలో నుండి వినబడసాగింది. పలుకుల కందని ఆ పరమానుభూతిని అనుగ్రహవశాన అనుభవించవలసిందే గాని అభివర్ణించడానికి అలవి కాదు సుమా అనుకుంటూ కరిగిపోయింది మనస్సు. అంటే ఎంత చెప్పినా అది ఇంకా మిగిలే ఉంటుంది, కానీ అంతా చెప్పేశాం అనేది పరమాత్మత్వాన్ని గురించి ఉండదు. దాంతో ఈ శ్వేతదీపం సంచికని ప్రత్యేక సంచిక. ఇది అందరం కూడా అంటే కేవలం పుస్తకం భద్రపరచుకోవడం కాదు, దాన్ని హృదయస్థం చేసుకోవాలి. మాస్టర్ గారి అనుగ్రహంతో అసలు ఇలా ప్రత్యేక సంచిక వేసే ఆలోచన కూడా లేదు. ఒక ఆయన ఒక ఊరు నుంచి ఒక కథ రాసి పంపించాడు. ఆ కథ కూడా ఎక్కడో వాళ్ళ యొక్క వేరే ఆర్టికల్గా పడినది. మళ్ళీ ఇందులో ఆయన రాసిన లెటర్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, మీరు శ్వేతదీపం శత జయంతి ప్రత్యేక సంచికగా వేసే సంచికలో వీలుంటే ఈ కథ వేయండి అని ఆ కథ పంపించారు. సరే, ఆ కథ ఎట్లాగూ ఇందులో వేయడానికి వీలు లేని కథ కాబట్టి అది పక్కన పెట్టాం. అప్పుడు ఆలోచన మొదలైంది, ఓహో మనకి తట్టింపు చేయడానికి మాస్టర్ గారు శత జయంతికి ప్రత్యేక సంచిక వేయండర్రా అని సూచన అక్కడి నుంచి ఇచ్చారు. ఎందుకంటే పుస్తకాలు ప్రింట్ చేయడం, పుస్తకాలు వచ్చి వేసుకోవడం ఈ ఆలోచనలోనే ఉన్నాం, కానీ ప్రత్యేక సంచిక శతదీపం అనే ఆలోచన అసలు లేదు. అప్పుడు మరి ఏం వెయ్యాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ 70th బర్త్డే అప్పుడు మాస్టర్ గారు దానికి ఆర్టికల్స్ పెద్దవాళ్ళందరితో, అప్పుడున్న పెద్దవాళ్ళందరితో కలిసి మాస్టర్ గారి అనుభూతులలో రాశారు. వాళ్ళలో ఇప్పుడు చాలామంది భౌతికంగా లేరు, కొంతమంది ఉన్నవాళ్ళు ఆల్రెడీ అందులో ఆర్టికల్స్ రాశారు. అది ఎలాగూ ఉంది. మళ్ళీ కొత్తగా ఏమడుగుతాం? అప్పుడు అనిపించి కొత్తగా అడిగేది ఏముంది, ఈకే గారు ఆయన గురించి చెప్పినవి ఉన్నాయి కదా, ఆయన డైరీనే ఉంది. ఆయనకి సివి గారు ఎలా సాన్నిధ్యం లభించిందో ఇచ్చారు. అసలు ఆయన మిగతా ఆయన సోదరులు ఇంతగా లోకానికి వెలుగును ప్రసాదిస్తున్న 4 వేదాల్లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అలా రావడం ఎవరి తపఫలమో ఆ అనంతాచార్యుల వారి గురించి ఆయన ఆశ్చర్యత్వాన్ని గురించి ఇచ్చింది ఉంది. కాబట్టి అలాగే జీవన జ్యోతులు తాతగారు ఇచ్చినవి ఉన్నాయి. కాబట్టి కొత్తగా మనం ఏం చేయక్కర్లేదు. పుణ్యశాస్త్రి గారు ఎప్పుడు చదువుతున్నారు, కొత్తగా ఏం పుస్తకాలు రాయక్కర్లే, మనం మాస్టర్ గారు చదువుకుంటే చాలు అని. కాబట్టి వాటిల్లో నుంచే తీసి అవి ఈ సంచికగా వేసుకోవడం జరిగింది. ఇది ప్రత్యేక సంచికగా వేసుకోవడం జరిగింది. వాసుదేవ తర్వాత చిట్టి పొట్టి చింతగింజ. ముందుగా ఈ గ్రంథంలో వెనక కొటేషన్స్ ఒకసారి చదువుతాను, 1-2. ఇవి నావాణిలో ఇందాక చెప్పినట్టుగా కథలు, మాస్టర్ గారు రాసిన కథలు. నమస్కారం అనే గాలం వేసి చేపలని పట్టడం పెద్దవాళ్ళ విషయంలో సాధ్యం కాదు. ఇవన్నీ ఈ పుస్తకంలోనే కథల మధ్య, వ్యక్తుల మధ్య సంభాషణలో వచ్చినాయి అన్నమాట. మనం నమస్కారం పెడుతూ ఉంటాం కదా, అదొక గాలం అంటున్నారు ఆయన. నమస్కారం అనే గాలం వేసి చేపలని పట్టడం పెద్దవాళ్ళ విషయంలో సాధ్యం కాదు అని మన పని కోసం నమస్కారం పెడుతూ ఉంటాం నవ్వి. వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే తరుణోపాయం ఉంది, కానీ నువ్వు చెప్పినట్లు వాళ్ళు నడుచుకోవాలని ఎన్ని నమస్కారాలు చెల్లించినా చెల్లవు. ఉదయం చెప్పారు కదా, మీరు ఆశీర్వదించండి చాలు, ఇదిగోండి ఇలా అనుకున్నాం, ఈ పనులు చేసుకుంటున్నాం అని స్టాంప్ వేయించుకుందాం అన్నట్టుగా అంటే కుదరదని చెబుతున్నారు. అవన్నీ ఎట్లాంటివి అంటేట ఈ నమస్కారాలన్నీ కూడా భక్తికి దొంగ నోట్ల లాంటివి ఆ నమస్కారాలు అన్నారు. మాస్టర్ గారు దొంగ నోట్లు ఉన్నాయంటే మంచి నోట్లు కూడా ఉన్నాయని అర్థం కదా అన్నారు. అట్లాగే భక్తికి దొంగ నోట్లు ఈ నమస్కారాలు. ఏమిటి అంటే ఉదయం నమస్కారం అంటుంటాం. ఉదయం చెప్పారు కదా, శరణాగతి సర్వస్య, అందులో చెప్పింది నా మామ నమస్కారం అంటే ఇది నేను కాదు, నా అది నేను మొత్తం సమర్పించడం. నిజంగా సమర్పించగలవా?
కాబట్టి ఊరికినే అంటే ఈ కథలో ఒక చోట వస్తుందన్నమాట. ఒకటి వెళ్ళి పుట్టపర్తికి వెళ్ళి బాబావారికి నమస్కారం చేసుకొని వచ్చాను అని అంటుంటాడు, కానీ అనుకున్నవి జరగట్లేదు అని అంటూ ఉంటాడు. అక్కడ చెబుతారు, నువ్వు నమస్కారాలు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి ఆయనకి మహిమలు ఉంటే ఆయన పవర్ చూపెట్టద్దా, నా బిజినెస్ కలిసి రావద్దా అంటాడు. అక్కడ మాస్టర్ గారు ఈ మాటలు రాశారనమాట. అలాగే ఆడదానికి భర్త ఒక్కడే, జీవుడికి ఆత్మ ఒక్కటే, ఆత్మకి గురువు ఒక్కడే, మోక్షానికి మంత్రం ఒక్కటే. అంటే ఒకళ్ళు వచ్చి ఒక ఆవిడ మాస్టర్ గారిని మంత్రం అడుగుతుంది. అంటే మాస్టర్ గారిని కాదు, అక్కడ కథలో గురువుని అడుగుతుంది. అన్ని మాస్టర్ గారు జరిగిన ఇన్సిడెంట్స్నే అన్యాపదేశంగా చెప్పడం అన్నమాట. వచ్చే మంత్రోపదేశం ఎలా అడుగుతుంది, అది కూడా నా కల్లో రామచంద్ర ప్రభువు కనబడ్డాడు, మంత్రోపదేశం తీసుకో గురువు నుంచి అని చెప్పారు, మీరు మంత్రోపదేశం ఇవ్వవలసిందని మొదలు పెడుతుంది. ఆయన అంటారు, అది కల్లో కనబడింది రామచంద్రుడు కాదు, నీ మానసపుత్రుడు అంటాడు. ఆవిడకి నచ్చదు, నమస్కారం వెనక్కి తీసేసుకుంటుంది. అక్కడ మాస్టర్ గారు తమాషగా రాస్తారు, కానీ ఇచ్చిన యాపిల్ పండు మాత్రం గురువు గారి చేతిలోనే ఉండిపోయింది అని రాస్తారు. అక్కడ ఆయన అంటారు మాస్టర్ గారు కథలో, ఆ గురువు గారు అంటారు, ఏమమ్మా నువ్వు రామాయణం చదివావా అని అడుగుతారు. చదివానంటుంది. భాగవతం చదివానంటుంది. మరి భగవద్గీత చదివానంటుంది. అవన్నీ సాక్షాత్తు భగవద్గీత భాగవంతుడి వాక్కు, రామాయణం లేకపోతే అవేంటి వాల్మీకి ఋషి ప్రోక్తాలు, అవన్నీ మంత్రపూతములు కావా అంటాడు. అవునంటుంది. మరి వాటిలో ఏది నీకు మంత్రం అనిపించలేదా? అనిపిస్తే నేను కొత్తగా మంత్రం ఇవ్వక్కర్లేదు, అనిపించకపోతే ఇచ్చి కూడా వేస్ట్. ఆవిడ లాభం లేదనుకొని ఇంకో గురువు దగ్గరికి వెళుతుంది. ఆయన మంత్రోపదేశం చేయడానికి అక్కడ రూల్స్, డబ్బులు, అమౌంట్ ఏవో పెడతాడు, పాద పూజలు, లెక్కలు. అది చూసి దర్శకుడు ఫ్రీగా వస్తుందో మనకు నచ్చలేదు, వాళ్ళ వెనక్కి వస్తుంది. ఇలా మారుస్తుంటే పక్కన ఇంకొకళ్ళు చెబుతారనమాట. అక్కడ ఆ కథలో అంటే ఊరినే గురువుల్ని మార్చడం, మంత్రాలు కావాలనుకోవటం. ఇంకొక చోట ఇంకో కథలో ఈ చాలా పవర్ వాటిల్లో ఉంటుంది, వీటిల్లో వెంటబడుతూ ఉన్న చోట ఒక చోట మాస్టర్ గారు చెప్పింది, ఉన్నది ఒక్కటే మంత్రశక్తి, అదే ప్రేమ. నిజమైన శక్తి ఎక్కడ ఉంది, మహిమ ఏమిటి అంటే ప్రేమ. అది ఒక కొటేషన్. ఇంకో చోట ఈ జాతకాల మీద వీటి మీద మాత్రమే, అంటే వీడు చేయాల్సిన కర్తవ్యాలు పూర్తిగా ఎగ్గొట్టి నా జాతకంలో గ్రహాలు ఎక్కడే ఉన్నాయి, దాన్ని బట్టి ఏం జరుగుతుందని వాటినే నమ్ముకునేటువంటి బ్యాచ్ అనమాట. అలాంటి వాళ్ళు లోకంలో దాదాపు ఎక్కువగా అలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ గురించి అన్నమాట. మనకేం కావాలో నిర్ణయించుకోవడంలో ఉంటుంది మన భవిష్యత్తు. దానికి సహాయం చేసేందుకు మాత్రమే జాతకాలు, సాముద్రికాలు. అంటే మనం ఏం చేయాలో కర్తవ్యం నిర్దేశిస్తూ ఉంటాయి మన పూర్వకర్మను బట్టి గ్రహాలు. దాన్ని బట్టి మనం ఏం చేయాలో, మన కర్తవ్యం ఏమిటో అవి చక్కగా తెలియజేస్తూ ఉంటుంది. అది చేయడం ద్వారా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయింపబడుతూ ఉంటుంది. అది ఎప్పటి ఊరికినే అందులో ఏముంది, నా జాతకంలో ప్రత్యేకత ఏముంది, మాస్టర్ గారు చెబుతారు, నువ్వేం చేయాలో ఎగ్గొట్టి జాతకంలో ఇట్లా ఉందిట అట్లా ఉందిట అంటే అది ఎలాంటిది అంటే టికెట్ కొనుక్కొని విమానమో రైలు ఎక్కకుండా ఇంట్లో కూర్చోవడం లాంటిది అన్నారు. టికెట్ ఉంది ప్రయాణం చేయడానికి బ్రహ్మాండంగా, విమానం ఏదో ఎక్కి వెళ్ళాలి, ఎక్కడికో టికెట్ ఉంది, ఎక్కలేదనుకోండి ఉపయోగం ఏముంటుంది? అలా నా జాతకంలో శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, లేకపోతే బృహస్పతి ఇక్కడ ఉన్నాడు, బ్రహ్మాండం అంటే ఆ టైంలో నువ్వు చేయాల్సింది చేస్తే అది ఉపయోగపడుతుందని అర్థం. నువ్వేమీ చేయకుండా అదేదో చేయాలంటే ఎట్లా అన్నారు. అంటే మన జాతక చక్రం రైల్వే టైం టేబుల్ లాంటిది అన్నారు. ఆ టైం టేబుల్లో చూసుకొని నువ్వేం చేయాలో అది ఎగ్గొట్టి ఆ టైం టేబులే మొత్తం చేయాలంటే టైం టేబుల్ని బట్టి కాదు కదా అది. అలాగే దారిద్ర్య భాష వస్తు సంపదకి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది అని ఒక కథలో ఆయన ఇచ్చినటువంటి వాక్యాలు ఇవి. ముందుగా మాస్టర్ గారు దీని గురించి మాట్లాడతారు. తమాషాలు ఉంటాయి. మాస్టర్ గారు ఇచ్చినటువంటివి హాస్యంతో కూడి ఉంటాయి. ఎక్కువ భాగం మన జీవితంలో, నిత్య జీవితంలో ఉండేటువంటి వాటిని కొన్ని హాస్యంతో ఇచ్చినట్టుగా ఉంటుంది. హాస్యం అనేటువంటిది కలపకపోతే మనం దాన్ని మనకు కాదు అనుకుంటాం. అలా తమాషా ఇస్తారు. అలా ఒకటి ఏంటంటే ఇవి యాక్చువల్గా ఈ చిట్టిపోటీ చింతకింద అని పేరు మాస్టర్ పెట్టారు. ఏమిటి చిట్టిపోటీ చింతకింద ఏమిటి, గ్రంథం ఏమిటి, ఇదంతా ఏమిటంటే మాస్టర్ గారు కొన్ని చిన్న కథలు ఇచ్చారు. ఆ కథలు చిన్నపిల్లలకే లేదా పెద్దవాళ్ళకే. మనం కథలంటే ఇది పెద్దవాళ్ళు చదువుకునే కథలు, చిన్నపిల్లలు చదువుకునే కథలు ఇలా చూస్తూ ఉంటాం.
మరి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కథలు సాధకులకా, లేకపోతే మామూలు పెద్దవాళ్ళకా, లేకపోతే చిన్నపిల్లలకా, ఏమిటి అనేటువంటిది మనకి సడన్గా అనిపిస్తుంది. ఎవరికి ఇచ్చారు అని. తర్వాత క్రమంగా తెలుస్తుంది ఇది చిన్నపిల్లలకి పనికొస్తుంది కథలు, మామూలుగా పెద్దవాళ్ళకి, అడల్ట్స్ మేము పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళకి మనకు వస్తుంది, సాధకులకి పనికొస్తుంది. అందరికీ అన్వయించేట్టుగా ఉంటుంది. తమాషా విచిత్రంగాను. అంటే ఈ కథా సాహిత్యంలో రకరకాలుగా ఉంటాయి. కథలు మరి చాలా ఉంది కథా సాహిత్యం. సంస్కృతంలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్న స్టోరీస్, తెలుగులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. కానీ ఆ కథ అనేటువంటిది ఒకసారి చేస్తే అది వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ వాళ్ళకి అందించేటువంటిదిగా ఉండాలి. అది ఎలాగా అందరికీ ఎలా ఒకేసారి ఎలా ఉంటుంది? చిన్న తమాషా, చిన్నది. పూర్వం కథ పేరు చూడండి, కుక్కతోక వ్యాపారంట. కథ పేరే కుక్కతోక వ్యాపారం. పూర్వం ఒక చీమ, గాడిద చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. స్నేహంగా ఉండేవి కాదు, మామూలుగా కుక్క, చీమ, గాడిద స్నేహంగా ఉండేవి అంటాం కదా, లేదు, స్నేహంగా ఉండేవాళ్ళు. చీమ సొంత వ్యవసాయం పెట్టాడు. గాడిద 4 వీధులు రోజుకోసారి తిరిగి వస్తూ ఉండేవాడు. సాటి గాడిదలు సలవ మడతలు ధరించి తిరుగుతూ ఉండడం చూసి వాళ్ళ వంక జాలిగా చూస్తూ ఉండేవాడు. అక్కడక్కడ ఇతరుల వాకిళ్లలో అందిన గడ్డి తినడానికి బాగా అలవాటు పట్టాడు. అక్కడికి చుట్టాలంతా ఒక రోజు సమావేశమై హితబోధ చేశారు. ఒరే నాయనా, నువ్వు ఇలా తిరుగుతూ ఉండడం మన గాడిద కులానికి అప్రతిష్ట. నువ్వు కూడా మాలాగా మా యజమాని దగ్గర శ్రమపడి పనిచేస్తే మాలాగే చలవ మడతలు ధరించి గౌరవంగా తిరగచ్చు. నీ కష్టార్జితం తినడం నేర్చుకో. ఏమాత్రం అవకాశం ఉన్నా మన కులం వాడికి ఉద్యోగం ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యజమానిని ఒప్పించి ఉద్యోగాలకి కొన్ని సీట్లు రిజర్వ్ చేయించాము అని ఆ గాడిద చెప్పారు. ఈ హితబోధ తిరుగుడు అలవాటు పడ్డ గాడిదకి నచ్చలేదు. మీరంతా మీ యజమాని సెలవు మడతలు మోస్తూ గర్విస్తున్నారు. ఒకరి చేతి కింద పనిచేయవలసిన జాతకం కాదు నాది. మనదంతా సొంతమైన పంధ అని స్వతంత్రంగా జవాబిచ్చాడు. ఎవరు? ఆ గాడిదే. తన స్నేహితుడైన చీమతో ఇలా అన్నాడు. అయిన వాళ్ళతో కలిసి నేను ఏమీ చేయదలుచుకోలేదు. వాళ్ళ దృష్టిలో మనం తేలికైపోకూడదు. అది ఒక సిద్ధాంతం. నేను నీతో వ్యవసాయం చేస్తాను, ఫలితం చెరసగం పంచుకుందాం. ఇది గాడిద చీమతో ఉంటుంది. చీమ ఇలా అన్నాడు. అయిన వాళ్ళతో కలియలేని వాడు కాని వాళ్ళతో స్థిరంగా ఉండగలడా? మొట్టమొదటి ప్రశ్న. అయినా ప్రయత్నించు, నువ్వు బాగుపడితే నాకు అంతే చాలన్నట్ట. ఎవరు? చీమ. ఇద్దరు వ్యవసాయం మొదలుపెట్టారు. చీమ శ్రమపడి ఏ ఋతువులో చేయవలసిన పని ఆ ఋతువులో చేశాడు. అవసరాన్ని బట్టి తన కులం వారందరికీ కూడా కూలీలుగా పిలిచి కాళ్లతో నేల దున్నించాడు, గుల్లగా చేయించాడు, కణాలు పెట్టించాడు, పుటలు నిర్మాణం చేయించాడు. వణిది ధాన్యం పుట్ట ముందు కణంలో రాసి పోయించాడు. కూలీలకు ఎవరికి కావలసిన గింజలు వాళ్ళ కన్నాల్లోకి తోలించాడు. మిగిలిన ధాన్యం 2 సగాలుగా చేశాడు. ఒకటి తనకి, ఒకటి గాడిదకి. ఇన్నాళ్ళు మూతి నాక్కుంటూ కట్లపై పెత్తనాలు చేస్తూ హాహా అంటూ పాటలు పాడుతూ తిరిగిన గాడిదకు ఒళ్ళు మండిపోయింది. కూలీలకు పంచడం వాడికి ఇష్టం లేదు. అయినా ఆకలితో ఉన్నాడు కనుక చేసేది లేక ఇచ్చిన గింజలు బుక్కి కూర్చున్నాడు. చీమ తన కన్నంలో ధాన్యం గదిలో చక్కగా పేర్చుకున్నాడు. మరునాడు తనకు ఆకలిగా ఉన్నదని కొన్ని గింజలు బదులియమని గాడిద చీమని అడిగాడు. చీమ, ఇది న్యాయమా? బదులు తీసుకుని నువ్వు ఎలా తీర్చగలవు? రేపు నా భార్య పిల్లలు పస్తులుండరా? ఆ గింజలు వాళ్ళవి కానీ నావి కావు అని వినయంగా చెప్పాట చీమ. అంటే మన చాలా తమాషా ఉంటుంది. ఏంటి,
మనుషులకి కథ చెప్తూ చీమలకి గాడిదలకి ఇది చేసి కథ చెప్పారు ఏంటండి అనిపిస్తుంది. కానీ మనం పంచతంత్రం కథలు మన సంస్కృతంలో ఇచ్చినటువంటి అలాగే తెలుగులో పరవశ చెన్నైశ్వరి గారు రాసినటువంటి కథలు, ఆ కథలు చదివితే ఆ కథలన్నీ పక్షులు జంతువులు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కథలుగానే ఉండేవి. ఈ సాహిత్యం మన చిన్నప్పుడు మనం ఆ చదివితే మనకి ఎంత జీవితంలో ఎంత విలువైనటువంటి మనకు తెలిసావు. మరి ఇప్పుడు అలాంటి కథలు మెల్లిగా అంతరించిపోతున్నాయి అనుకోండి. అందుకని కథలు అనేటువంటివి అన్యాపదేశం అంటారు. అన్యాపదేశం అంటే ఇంకోళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది, మనకు చెప్పేటువంటిదే అని ఆ రకంగా ఇస్తారు అన్యాపదేశంగా. అలా ఇచ్చారు గాడిదకి చీరకు ఉన్నటువంటిది. గాడిద కోపం వచ్చింది, పళ్ళికలించి ఒండ్రబెట్టి చీమ బుర్ర మీద ఒక రాయి విసిరి పారిపోయాడు. చీమ తలకు దెబ్బతగిలింది. మిత్రుడు ఇలా చేశాడని కలిగిన బాధ ఆ దెబ్బగానే ఎక్కువైంది. ఆత్మహత్య చేసుకుందామని చిన్న రాయి తీశాడు, చిన్న బంగారం దొరికింది. పెద్ద రాయి తీశాడు, పెద్ద బంగారం దొరికింది. ఎవరికి? చీమకి. పుట్ట దగ్గరికి వెళ్ళాడు, ధనపాత్ర దొరికింది. ఆకాశం వంక చూశాడు, వస్త్రాలు దొరికాయి. కట్ట ఎక్కాడు, కరకట్ల బండి దొరికింది. ఈ సంపదంతా బండి మీద వేసుకుని ఇంటికి తరలి వస్తున్నాడు. దారిలో మళ్ళా గాడిద ఎదురై, ఏం బావా ఏంటిదంతా అని మందహాసంతో ప్రశ్నించాడు. చీమ జరిగిన విషయం చెప్పాడు. గాడిద తాను కూడా దూరంగా వెళ్ళి చిన్న రాయి తీశాడు, చిన్న తేలు పుట్టింది. పెద్ద రాయి తీశాడు, మండ్రకప్ప కొట్టింది. పుట్ట దగ్గరికి వెళ్ళాడు, పాము బుసగొట్టింది. ఆకాశం వంక చూశాడు, ఒక్కని కనబడలేదు. కట్ట ఎక్కి కాలు జారిపడ్డాడు. ఏడుస్తూ తిరిగి వచ్చి చీమతో తన దుస్థితిని గురించి చెప్పుకుని ఏదైనా సహాయం చేయమని అర్థించాడు. తనకు వ్యాపారం పెడతానని చీమను పెట్టుబడి పెట్టమన్నాడు. అప్పుడు చీమని చెప్పాడు, కొంచెం పెట్టుబడి పెడతాను, మిఠాయి వ్యాపారం పెట్టు, మా వాళ్ళందరికీ పనికొచ్చే వస్తువులు మిఠాయి, వాడి చేత నీ దగ్గరే కొనిపిస్తాను, నేను కూడా పెద్ద మొత్తాలుగా నీ దగ్గరే కొంటాను అని చీమ అన్నట్ట గాడితో. వ్యాపారం ప్రారంభమైంది. చీమ చుట్టాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లంతా శుభకార్యాన్ని గాడిద దగ్గరే మిఠాయి కొండాన్ని నిశ్చయించారు. అందరూ డబ్బు ముందుగా ఇచ్చారు. గాడిదకు సహాయంగా చీమల నాయకుడు కూడా తన కుటుంబానికి ఒక సంవత్సరానికి సరిపడ మిఠాయి ఖరీదు గింజలు ముందే ఇచ్చాడు. ఇంతలో ఒక కుక్క ఆ దారిన పోతూ మిఠాయి అమ్ముతారా అని అడిగాడు. గాడిద కక్కుర్తిపడి అమ్ముతానని ఒప్పుకున్నాడు. వచ్చిన బేరం పోగొట్టుకోకూడదని గర్భాత్రంతో. కుక్క ఇలా అన్నాడు, మిఠాయి వండడానికి తెచ్చిన బెల్లం కూడా నేను వేరే కొంటాను, కొంత తింటాను, మరికొంత బెల్లం పాకం చేసి పెట్టు. నా తోగకి వంకర ఉంది, ఆ పాకం వంకరకు రాస్తే సాగదీస్తే సూటిగా వస్తుంది అన్నట్ట కుక్క. గాడిద అంగీకరించి ఖరీదు మాట అడిగాడు. ఎల్లుండి ఇస్తా అన్నాడు కుక్క. గాడిద అంగీకరించి కుక్కకి మిఠాయి, కొంత బెల్లం, కొంత పాకం ఇచ్చాడు. పాకం స్వయంగా తోకకు పూసి సాగదీశాడు. కుక్క గాడిదకు ఖరీదు ఎగ్గొట్టాడు. గాడిద చీమల ముఖం చూడలేకపోయాడు. తప్పుకొని సందుకొందులో తిరగడం మొదలుపెట్టాడు. రోజు కుక్క ఇంటికి పిచ్చివాళ్లా తిరిగాడు. కుక్క కోపించిన అన్నాడు, నువ్వు పదే పదే మా ఇంటికి రాకు, సాటివారిలో అవమానంగా ఉంటుంది, ప్రస్తుతం నా దగ్గర సొమ్ము లేదు, నేనే ఊరి వాళ్ళు ఎముకలు వగేరా కొడుకుతూ బ్రతుకుతున్నాను, కావాలంటే 1-2 ఎముకలు ఇస్తాను అన్నాడు గాడిదకి. కుక్కతాకు వ్యాపారం. గాడిద వ్యాపారంలో దివాలా తీశాడు. చీమ ముఖం చూడలేక పొరుగురు చేరి ఇప్పటికీ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. ఇది ఇదనమాట కుక్కతా వ్యాపారం అంటే. అలాగా ఇందులో ఉన్నటువంటి కథలు వాటిలో ఆ కథల్లో కథల మీద ముచ్చటగా ఉంటాయి. దానిలో మన సందేశం ఉంటుంది. మన కర్తవ్యం ఏమిటో తెలుసుకుని మనం చేయవలసిన పని మనం సరిగా చేయకుండా మనం దేనికి పనికి వస్తాం, దేనికి పనికిరాము. మనం ప్రతి ఒక్కళ్ళం అన్నిటికీ పనికి వస్తాం అనుకోకూడదు. ఫండమెంటల్గా ఏంటన్నమాట, అన్నిటికీ మనం అన్ని పనులు చేయడం పనికి వస్తాం అనుకున్నాం కదా. ముందు మనం సరిగ్గా పనికొచ్చే పని మనం గురువులు చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటి దారిలో నడిస్తే ఆ తర్వాత మనం దేని పనికి వస్తాం వాళ్ళు సూచిస్తారు. ఆ పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది. కానీ మనమే అనుకుని మనం దేని పనికి వస్తాం అనుకుని అది కూడా ఏమో వేరే వాడు చేస్తున్నటువంటి దాంతో వాడు చేస్తున్నాడు నేను చేయలేను అనుకుని ఇలాంటి వాటిలో వేస్తే
మనకి లైఫ్, మన జీవితం ముందు నడవదు, మన కర్తవ్యము మనం దారిపోతాం. అందుకని అవి ఇలా కథల రూపంలో తీసుకొచ్చి మనకి ప్రాక్టికల్గా ఇచ్చారన్నమాట. ఇంకో కథలో ఇది అంటే ఇక్కడ పేరు రాయకపోయినా అది మాస్టర్ గారి కథ అని మనకు అర్థమవుతుంది. ఓ 16 కుటుంబాల వాళ్ళు ఒకే చోట ఉంటూ ఉంటారు. అక్కడికి రోజు ఆ గురువు గారు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఉదయం 8 వస్తారు. రోజు వచ్చి క్షేమ సమాజాలు కనుక్కుంటూ ఉంటారు. ఆ రోజు కూడా అలాగే వచ్చారు. వచ్చేటప్పటికి ఎవరి ఇళ్లలో ఇంకా పూజ కాలేదు. రెగ్యులర్గా ఆ టైం కల్లా అందరూ పూజ పూర్తి చేసుకొని ఆయన తీర్థప్రసాదాలు ఇస్తే స్వీకరిస్తారు. ఎందుకు కాలేదు అంటే ఏమిటి అంటే ఇంట్లో పనులు అవ్వలేదు. ఎందుకు పనులు అవ్వలేదు, ఆలస్యానికి కారణం అంటే నీళ్ళ తొట్లలో నీళ్లు పట్టేవాడు పట్టలేదు. ఎవరు అంటే ఈయనే తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఒక పనివాడిని, సిద్ధప్ప అని. ఆ రోజు వాడు రాలేదు కాబట్టి ఇది అయింది అని. ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు వాడికి జ్వరం వచ్చింది అన్నారు. అప్పుడు అక్కడ ఉండే ఒక ఆవిడ, వారం రోజుల నుండి దగ్గుకుంటూ పనులు చేస్తున్నాడు, ఆ తుంపురులు పడతాయని మా నీళ్లు పట్టవద్దని నేనే చెప్పాను అన్నది ఒక వృద్ధ భాగీరథి. ఇంకొకడు, అయినా వాడికి పొగరెక్కువ, నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి చెబుతున్నాను ఆ బీడీ ముక్కలు మానేయమని, మీ దాకా రానివ్వటం ఎందుకని, తీరా తల్లిదండ్రులు లేని విధవ కదా అని అలా ఉండనిచ్చాను. మీ మాట లేకపోతే ఈ పాటికి వాడిని సాగనంపి ఉండేవాడిని. మీరేమో దయాసముద్రులు, మంచి చెడ్డ ఏమీ పట్టవు, ఏది గురువు గారికి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో ఒకడు పేరయ్య గారని ఆయన ముడతలు పడ్డ బోసి రబ్బరు పెదవుల మధ్య నుండి పుట్టి చుట్టపీకలాగా విధిలోకి విసిరేస్తూ ఇలా అన్నాడు. అంటే ఆయన ఇచ్చే ప్రజెంటేషన్ కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి ఇవ్వటం. అప్పుడు ఆయన నవ్వుతూ అంటారు, చిరాకు పడకండి, రామిగాడి సంగతి నేను చూసుకుంటాను, వాడికి ఇక్కడ అనుకూలం కాదని చెప్పడానికి మీరు మొహాటం పడబట్టే ఈనాడు ఆలస్యమైంది అంటారు. సరే, మళ్ళా కొన్నాళ్ళు అవుతుంది, 2-3 రోజులు, మళ్ళా గురువు గారు వస్తారు. వచ్చిన తర్వాత మర్నాడు అలా అయినా ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. సరే, ఈసారి ఆయన మాట్లాడకుండా ఎక్కడైతే ఉంటాడో ఆ రామిగాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన డైరెక్ట్గా ఎక్కడుంటాడు అతను, వీళ్ళందరూ బొగ్గులు వేసుకునే గది ఒకటి ఉంది, ఆ బొగ్గుల గదిలో ఉంటాడు. నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఉందిట మాట. అట్లా ఉండి కూడా ఇన్నాళ్ళు పనిచేస్తూనే ఉన్నాడు. ఇవాళ లేవలేకపోయాను, నా ఒళ్ళు నా స్వాధీనంలో లేదు అన్నాడు. చూస్తే మీరు వచ్చిన అగరత్తులు ఎన్నడితే అయిపోయినాయండి అన్నట్ట. అంటే రోజు అగరత్తులు వెలిగిస్తూ ఉంటాడు. అక్కడ పటం ఉంది గురువు గారిది. వాకిట్లో ఆటో రిక్షా ఆగి ఉంది. అంటే ఆయన ఆటోతో వచ్చారు గురువు గారు. ఆయన రామిగాడిని లేవవచ్చి నేరుగా రిక్షా ఎక్కమన్నారు. వాడు గోడ పుచ్చుకొని లేవబోయి మళ్ళా కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. ఆయన చేయి పట్టుకు చూశాడు. జ్వరం 103 దాకా ఉంటుంది. నిన్న నువ్వు ఏమి తిన్నావు అని అడిగారు. అందరూ బయట కొంచెం దూరాన చుట్టూ మూగ భాషలో మొగమొహాలు చూసుకుంటున్నారు. ఒక ఆయన ముందుకు వచ్చి, జ్వరం సార్, టెంపరేచర్ ఉంటే అన్నం ఎట్లా తింటాడు అంటే వీళ్ళెవరు పెట్టలేదు అని చేతులు నలుపుకున్నాడు. లంకణం పరమౌషధం అన్నారు పేరయ్య గారు. ఎవరన్నా కాసిన కాఫీ నీళ్ళు ఇచ్చి ఉండరా అన్నది శేషమ్మ గారు. ఆవిడివ్వలే, కానీ ఇంకెవరన్నా ఇచ్చి ఉండొచ్చు కదా అని. ఇన్ని పోర్షన్ల వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కళ్ళు కనుక్కోలేదా, ఏం విడ్డూరం అని మూతి మీద వెలు వేసుకుంది రత్తమ్మ గారు. అంటే ఆవిడ కూడా ఆ పోర్షన్లో ఒక భాగమే. ఆవిడ ఇవ్వలేదు కానీ ఈ మాట అన్నది. ఆగండి, గురువు గారు సెలవివ్వనిది ఎవరు మాత్రం స్వతంత్రించి ఏం చేస్తారు అన్నాడు గుమాస్తా పుల్లయ్య. అంటే ఆయన యొక్క పర్మిషన్ లేదు, మనం ఏం చేస్తామని. అక్కడ మాస్టర్ గారు అంటున్నారు, అందరూ శరణాగతులే కానీ స్వతంత్ర బుద్ధి అనే అపచారం చేసిన వారు కాదు. అంటే గురువు గారిని అడగటం ఏముంది, తీసి ఇవ్వచ్చు కదా, అందరూ శరణాగతులేట, అది ఎవరు స్వతంత్రించలేదట. సరే, ఆయన తీసుకెళ్ళి గురువు గారు ఆటో రిక్షాలో అని కూర్చోబెట్టారట. ఇంకా ఆయన పాదాల ఆటో రిక్షా ఎక్కలేదు, నేల మీదే ఉన్నాయి గురువు గారిది. 2 చేతుల్లో ఒక్కొక్క ఎండు బత్తాయి పిందె, ఓ పొడుంకాయ మార్కు కొబ్బరికాయ, 2 సన్నని పొట్టి మచ్చలు అరటి పండ్లు గురువు గారికి సూటిగా ముందుకు దూసుకొని వస్తున్నాయి. అంటే అందరూ తీసుకొని వస్తున్నారు ఇవ్వడానికి. హడలిపోయి గురువు గారు ఆటో రిక్షా ఎక్కి సొంత పాదాన్ని రక్షించుకున్నారు. ఆటో రిక్షా వాడు వెంటనే తుర్రుమని పోనిచ్చాడు. పాపం చదువుకున్నాడా ఏమన్నానా అంటే వాడికి ఆగారం తెలియలేదు అని. అంతవరకు అర్థచంద్ర ప్రయోగంగా నిలబడిన అంజలి పుటాలు అల్లకల్లోలమై పప్పు బియ్యంలాగా కలిసిపోయాయి. అంటే నమస్కారం పెడదామని వచ్చిన వాళ్ళంతా ఏ మాటలు ఎవరంటున్నారో తెలియటం లేదు.
ఇక వాళ్ళ మాటలు ఏమనుకుంటున్నారో అవి మాస్టర్ గారు డైలాగ్స్ రాశారు ఒక 4-5. గురువు గారికి కోపం వచ్చింది. ఆయన అప్పుడప్పుడు ఆయనకు అలా వస్తూ ఉంటుంది. ఆయన చాలా లెవెల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కడో మన అలాంటి భక్తుడికే ఎవరికో ఆపద సంభవించి ఉంటుంది. అయినా ఇంతమంది కాచుకుని ఉన్నాం కదా, అందరము ఆయన సర్కిల్లో వాడమే కదా, ఒక్క మాట బాగున్నారా, అయ్యో ఎలా ఉన్నారు అని పలకరించి వెళితే సంతోషించేవాళ్ళం కదా, వీళ్ళు మాత్రం ఆయన పలకరించలేదు. ఇంకోళ్ళు అనకూడదు కానీ ఆయనకే అభిమానం ఉంది. ఆ రామిగాడిని మన మధ్య తీసుకొచ్చి పెట్టింది ఆయనే కదా అంటే వాడు అనేటప్పటికీ ఆయనకు అభిమానం పొడుచుకొచ్చింది అని. అయితే మాత్రం ఇన్నాళ్ళ నుండి వాడిని మనం పెట్టి పోషించలే, ఆ మంచితనం మనకేం దక్కింది చెప్పండి. ఆయన మనలాంటి మనిషిగా, ఆయన మనలాంటి మనిషిగా, ఇది గురువు గారిని. అంటే మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి, లోకం పోకడలు, ఇవన్నీ కథల రూపంలో ఇచ్చారన్నమాట. అలాగే ఉదయం మనకి చెప్పారు, నాది అనేది మొత్తం వదలాలి, నేను అనేది మొత్తం సారాంశంగా. దానికి సంబంధించి ఎట్లా ఉంటుందో చెప్పడం కోసం ఇందులో ఒక కథ ఇచ్చారు మాస్టర్ గారు. అందులో రాముల వారికి పట్టాభిషేకం జరిగిన సందర్భంగా, పట్టాభిషేకం అయ్యాక గమనించుకుంటే అప్పటికి అరణ్యవాసం ఆయన చేసిన 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చేటప్పటికి చూసుకుంటే జరిగింది ఏమిటి అంటే, ఎవరు పన్ను కట్టలేదుట 14 సంవత్సరాలు, ఖజానా ఖాళీ అయి ఉంది. ఇది చూసి భరతుడేమో ఆయన ఆదేశించేది రాబట్టడం ఏం చేయలేదు. మరి ఇప్పుడు కావాలి కదా, అందుకని చెప్పి ఆలోచించి చివరికి ఒక త్రాసు పెట్టారట. ఆ త్రాసులో ఒకవైపున ఒక గుమ్మడి పండు పెట్టారట. పెట్టి ఇంకోవైపున ఆ గుమ్మడి పండు ఎంత తూగితే అంత బంగారం మీ ఇంట్లో తీసుకొచ్చి ఇవ్వాలి అన్నారట. అందరూ పట్టుకొస్తున్నారట. కానీ తమాషా ఏంటంటే, ఒకళ్ళు 2 హారాలు ఇవ్వగానే ఆ గుమ్మడి పండు కంటే ఇది బరువు ఎక్కువ అవుతుంది. ఒకళ్ళు ఇంటి నింట్లో మనం ఎన్ని పెట్టినా కూడా గుమ్మడి పండు కంటే ఇది బరువు అవ్వట్లే, తూగట్లే. మామూలుగా గుమ్మడి పండు అది సపోజ్ ఒక 5 కిలోలు ఉందనుకోండి, 5 కిలోల బంగారం ఇవ్వాలి కదా, అలా అవ్వట్లే. ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా తూగుతోంది అది. సరే తూగినంత ఇస్తున్నారు మొత్తానికి. మొత్తం అయిపోయింది. అయిన తర్వాత ఈ వింత ఏమిటి అని అడిగారట. ముందు జాంబవంతుడిని అడిగారట. జాంబవంతుడు రాజకార్యాల రహస్యాలు బయటకు చెప్పకూడదు అన్నట్ట, విషయానికి తెలియదు నిజానికి. ఇలా ఒక్కొక్కరిని అడుగుతూ చివరికి రాముడిని అడిగారట. రాముడు సీత వైపుకు చూశాట. సీత నవ్వుతూ లక్ష్మణస్వామి వైపు చూసిందిట. అప్పుడు లక్ష్మణుడు ఆ గుమ్మడి పండు వైపు చూశాట. అప్పుడు ఆ గుమ్మడి పండు పై తీగని ఇలా పట్టుకొని లాగాట. టక్కని దాని లోపల నుంచి చిన్న బుల్లి హనుమంతుడు బయటకు వచ్చి పెద్దవాడయ్యాట. అప్పుడు హనుమంతుడు చెప్పాట, నాకు మా నాన్నగారు వరం ఇచ్చారు, నువ్వు ఎంత సైజు కావాలంటే అంత సైజు అవుతావు, దీని ఉపయోగం ఏంటంటే నీకు తర్వాత తెలుస్తుందన్నారు. ఇప్పుడు నన్ను ఆదేశిస్తే ఇందులో ఉన్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఎవరైతే వాడుకుంటూ ఉన్న బంగారం కాకుండా దాచుకున్నది ఉందో అందులో అది వేసినప్పుడు తూగుతుంది. అంటే అర్థం ఏంటంటే, మనకి ఎంత అవసరమో అది కాకుండా దాచుకున్నది అనేది ఏదైతే ఉందో అది మనం దాచుకోకూడదు అని చెప్పడానికి. అవసరమైంది వాడుకోవటం కోసం ఏదైనా వస్తువు, దాచుకోవడానికి కాదు. కాబట్టి వాడుకోవటం అనేది కాకుండా దాచుకోవటం అనే బుద్ధి ఉండకూడదు. ఉదయం శమంతకమణి కథ చెప్పినది రాజుగారికి ఇవ్వాలి, మన దగ్గర కాదు ఇది ఉండాలి అని కృష్ణుడు చెప్పాడు. సత్రాజిత్తు కొన్న దానిలోని పరమార్థం అన్నమాట. అంటే మెడలో ఎవరి దగ్గర ఎంత ఉంచుకొని వాడుకుంటున్నారో అది ఉంది, బంగారం మిగిలింది. మిగతా బీరువాల్లో లోపల దాచుకున్నది ఏదైతే ఉందో అదంతా. అంటే మనం దాచుకోవటం అనే లక్షణంలో ఉంటాం అనే దాని గురించి అన్నమాట. అలాంటిదే ఇంకో కథ కూడా దీనిలో ఒకటి ఇచ్చారు. అదేంటంటే, బ్రహ్మదేవుడు చూస్తాడు ఒకసారి లోకంలో అందరూ కూడా చక్కగా జీవిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. అయితే వీళ్ళకి రకరకాల వస్తువులు సృష్టించేట కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, ఎవరికి ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారట. అదే ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకుంటే అందరికీ వస్తువులు సమకూరుతాయి, అందరూ బాగుంటారు. ఇలా కాకుండా వాడికే ఉంచుకోవటం వల్ల వాడికి అన్ని వస్తువులు దొరకట్లేదు, హాయిగా ఉండట్లేదు, వీళ్ళు ఎట్లరా అనుకొని అడిగితే బ్రహ్మగారు వెంటనే సృష్టించాట ఒక యక్షుణ్ణి. అంటే ఆయనే కుబేరుడు. ఆయన వెంటనే ఏం చేశాట, సరే బంగారు నాణాలు సృష్టించి ఇచ్చి, ఇదిగోండి ఇవి చాలా విలువైనవి, ఇది తీసుకొని వస్తువులు ఇస్తూ ఉండండి అని చెప్పారు. ఇదేదో బాగుందనుకొని చెప్పి వస్తువులను ఇస్తూ, అంటే నాణ్యాలు ఏర్పడ్డాయని అర్థం అన్నమాట. ఆ రకంగా నాణ్యాలు తీసుకొని తృప్తి పడుతూ ఉన్నాడు. కానీ జరుగుతుంది ఏంటి, అందరికీ అన్ని రకాల వస్తువులు అమరుతూ అందరూ హాయిగా ఉండడం. మనం ప్రస్తుతం నోట్ల కట్టలు తీసుకుని షాపులో ఇస్తున్నాం, వస్తువులు తెచ్చుకుంటున్నాం,
వాడికి నాకు డబ్బులు వచ్చినాయి అనుకుని వాడు వస్తువులు తెస్తున్నాడు, నానా హైరాణాబడి ఎక్కడి నుంచి ఆ వస్తువులు వచ్చేటి చేస్తున్నాడు. చివరికి జరుగుతోంది ఏంటి, అందరికీ కావాల్సిన అన్ని వస్తువులు లోకంలో అమరటం. దీనిలో మాయేమిటి అంటే నాకు డబ్బులు వస్తున్నాయనే వంకతో ఆ నోట్ల కట్టలు చూసుకుని మురిసిపోతూ ఒక్కొక్కడు పనులు చేసి పెట్టడం. ఉద్యోగం చేస్తున్న వాడైనా అందుకే చేస్తున్నాడు, వ్యాపారం వాడైనా ఎవడైనా ఇంకేదో వస్తోందనుకొని నలుగురు పనికొచ్చే పనిలో ఉంటున్నాడు. అయితే ఇది చూసి ఒక గర్వరేఖ పుట్టిందిట బ్రహ్మకి. నేను చూడు ఎలా సాల్వ్ చేశానో అన్నట్టుగా. ఎప్పుడైతే గర్వరేఖ పుట్టిందో ఇంకో యక్షుడు పుట్టాట. వాడు నల్లగా ఉన్నట్ట. వాడు వెళ్ళి చెప్పాట వాళ్ళకి, అరే పిచ్చోళ్ళదారా, ఈ డబ్బుల్ని ఎంత ఎక్కువ మందిని దోచుకొని దాచుకుంటే అంత గొప్పవాళ్ళ కింద లెక్క అని చెప్పాట. అనేటప్పటికీ వీలైనంతగా ఎక్కువ దోచుకోవడం అనేది పెరిగిందిట. దాంతో మళ్ళా ఒక్కసారిగా కకావికలైందిట. భూదేవి మర్రో అందిట, ధర్మం తప్పింది అని. అప్పుడు ఒక్కసారిగా వచ్చారట శివుడు విష్ణుమూర్తి వాళ్ళు. అందరూ కలిసి శివుడు వైపు చూశారట. శివుడు ఒక్కసారిగా ఆయన మూడో కన్నును ఒకసారి గోక్కున్నట్ట. అంటే అర్థం ఏమిటి, ప్రళయం వచ్చిందిట, మొత్తం మునిగి. కథ కదా ఆయన రాయటం కూడా అలాగే రాశారు. అంటే ఏంటి, మొత్తం గోవింద, మొత్తం వాష్డ్ అవుట్ అన్నమాట. అంటే ఎవడికి వాడు అనుకున్నప్పుడు ఏమవుతుంది, వాష్డ్ అవుట్. ఒకళ్ళ కోసం ఒకళ్ళం అనుకున్నప్పుడు. దీన్ని ఒక అందమైన కథగా మాస్టర్ గారి గ్రంథంలో ఇచ్చారు. అంటే ఇది కథందామా, లేకపోతే మనకి కనువిప్పు కలగడానికి అసలు ఎట్లా జీవించాలని చెప్పడానికి ఇందులో ఇచ్చినటువంటివి అనేటువంటివి తెలుస్తుంది. ఇంత మాత్రమే కాదు, ఈ పుస్తకంలో కొన్ని చోట్ల ఆయన ఇచ్చిన వర్ణనలు, ఆ కథల్లో అసలు మాస్టర్ గారైనా రాసింది ఏదో నావెల్స్లోనో ఎక్కడో ఎవరో రాస్తారా, అసలు ఎవరైనా రాయగలరా ఇంత అందంగా అన్నట్టుగా ఉంటాయి అవి. ఒక వ్యక్తి యొక్క ప్రజెంటేషన్ ఆయన ఇచ్చింది. ఇంతసేపటి నుంచి చెప్పులు కాళ్ళకే ఉన్నాయి, ఎవడో వచ్చాడు వెయిట్ చేస్తున్నాడు చెప్పులు తీయకుండా. వాటికి పైగా, అంటే చెప్పులకు పైగా ఒంటి వరుస మల్లెపూల దండ వేసుకున్నట్లు పంచజరి వెళ్లాడుతోంది. దానికి కొంత పైగా టోపీ పెట్టినట్లు ఖద్దరు లాల్చి, పైన మాంసలమైన కుక్షిగోళం అంటే పొట్ట, ఎడమ ప్రక్కగా మడత ఉత్తరీయం, లాల్చీపై అమర్చిన మెడ. మెడ ఉందని చెప్పట్లా, లాల్చీపై అమర్చబడిన మెడ, గడ్డం ముద్దపైన మొహం. ఆ తర్వాతి వర్ణన చూడండి, నిండు చంద్రుడిపై తేలుతూ ఉన్న పొగ మబ్బులాగా గుండ్రని బట్టతలపై కతిపయ్య కేశఘాసాంకురాలు. అంటే బట్టతల దాని మీద కొద్దిగా జుట్టు ఉంది, దాన్ని ఆయన వర్ణించడం నిండు చంద్రుడిపై తేలుతూ ఉన్న పొగ మబ్బులాగాట. పాదాది కేశాంతము నా పూజావసాన సమయంలో దర్శనమిచ్చిన రూపం ఇది అని చెబుతున్నారు. అంటే అక్కడక్కడ వర్ణనలు కూడా కథలతో పాటుగా ఒకసారి చెబుదాము, ఒకటి రెండు. తర్వాత ఇంకో చోట పచ్చం ఉండాలని చెబుతుంటాడు ఆయన. మీ వారికి తగ్గేదాకా మీరు దూరంగా ఉండాలి, పచ్చంగా ఉండాలి అని చెప్తారు. చెబితే వాడికి నచ్చదు అది. ఇంకా ఏం చెబుతాడంటే, మా భార్యను చుట్టానికి మీరు ఇంటికి రావాలి అని చెబుతాడు. చెబితే లేదు మీరు మా ఇంటికి రండి అంటాడు. నేను రావటం ఉండదు, మీరే తీసుకురావటం అంటారు. కాదు మీరు రండి అంటాడు. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, యోగ సాధనలో పర్ఫెక్షన్కి చాలా దూరంగా ఉండడం చేత నాకు కొంచెం ఒళ్ళు మండింది రాయటం. ఎవరికైనా మందు కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి విషయం చెప్పి తీసుకెళ్లడమే. ఎవరినైనా నేను చూడదలుచుకుంటే చూడటమే కానీ మీరు రమ్మంటే వచ్చి చూడటం అలవాట్లేదు. వస్తాను, కాలేజీకి టైం అయింది అని ముందుకు నడవబోయాను. ఆయన మందహాసంతో నాకు అడ్డం వచ్చి, అయితే కారులో దింపి పెడతాను రండి అన్నాడు. అక్కడ మాస్టర్ గారు రాస్తున్నారు, మంద పవనములు ఆయన ముఖపద్మం నుండి కారాకిళ్ళి పరిమళాన్ని వ్యాపింపజేస్తున్నాయి. కారాకిళ్ళి వేసుకొని ఉన్నాడు అనమాట. నేను మూర్ఖంగా అక్కర్లేదని మళ్ళీ బయలుదేరబోయేసరికి ఆయన నా అమాయకత్వానికి జాలిపడ్డాడు. ఆయన ప్రజెంటేషన్ మాస్టర్ గారిది. అలాగే ఇంకో చోట ఆ పచ్చం ఉండాలి అని చెప్పేటప్పటికి బొత్తిగా నిర్మోహమాటమా అని పకపకా నవ్వాడు సర్వయ్య. ఆ మాటకు వస్తే జబ్బు ఎంత నిర్మోహమాటమో అంత నిర్మోహమాటంగా ఉండాలి. ఇది మీ విషయం. నేను మీతో ఎంత నిర్మోహమాటంగా ఉన్నానో మీరు ఇంట్లో అలాగే ఉండాలి. అప్పుడు అతని యొక్క రియాక్షన్ ఎలా ఉందో మాస్టర్ గారు ఇస్తున్నారు. అంతా విని మెల్లిగా అల్లాగా అన్నాడు మీసాలు నాకుంటున్న పిల్లిలాగా సర్వయ్య గారు. అలాగే అసలు ఈ పుస్తకానికి పేరు పెట్టిన చిట్టి పొట్టి చింతగింజ అనేది ఒక కథ. అందులో చిట్టి అని ఒక ఆడావిడ, పొట్టి అని ఒక క్యారెక్టరు. ఆ పొట్టి అనేవాడు భార్య యొక్క జడబిళ్ళనే తీసుకెళ్లి తాకట్టు పెడతాడు. ఇది జరిగిందే, మాస్టర్ గారి దగ్గర జరిగిన ఇన్సిడెంటే ఇది. అది మనకు అర్థమైతే అర్థమవుతుంది.
పెట్టి వాడేం చేస్తాడు, పెళ్ళాంకి ఎవరో కొట్టేశాడు. భార్య ఏంటుంది, కృష్ణమాచార్య గారి దగ్గరికి వెళ్ళండి, ఆయనకి రకరకాల విద్యలు వచ్చు కదా, దాని జాడ ఎక్కడో చెప్తారు అని. వాడు వస్తే మాస్టర్ గారు రమల అనే ప్రశ్నశాస్త్రాన్ని ఉపయోగించి ఆ చింతపిక్కలు తీయమంటారు. దాన్ని బట్టి లెక్క కట్టి ఆ వర్ణనంతా చెబుతారు. ఆ కథలో చెబుతారు, లోహపు వాహనం వాడతాడు, కుంటూ నడుస్తూ ఉంటాడు, ఊళ్ళో దీపాలు వెలిగించే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీడే, ఆ వచ్చిన వాడే. మాస్టర్ గారు కొంత దూరం దాకా చెప్పి మిగతా చెప్పరు కావాలని వాడికి. వాడేం చేస్తాడంటే వాడు కాదన్నట్టుగా వింటుంటాడు అంతా. చెప్పిన తర్వాత అది వెళ్ళిపోయి పంపిస్తాడు. అర్థమవుతుంది దీనికి వీడిదో తేడా చేశాడు అని. అయితే ఆయనకి ఎందుకు అనుమానం వచ్చి మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు లేని సమయంలో, రండి అన్నయ్య గారు నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానని చెప్పి ఆవిడ అని, ఇట్లా పోయింది మీ దగ్గరికి వచ్చేట కదా మా ఆయన, అది దొరకదు, ఇంకా దాని గురించి మాట్లాడద్దు అన్నట్టు కదా, ఏదో బంధువులు ఇంట్లో వాళ్ళలోనే జరిగిందట కదా అంటే ఇంకా ఏం చెప్పాడు అంటారు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకటి చదువుకుంటూ ఉంటాడు, భర్త అయిపోవాడు. వాడటండి నాకేం తెలుసు, మా ఆయన చెప్పేదాకా నాకు తెలియలేదు, వాడు దిక్కు లేకుండా ఉన్నాడు, వారాలు చేసుకుంటున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో పెడితే బాగానే ఉన్నాడు ఇన్నేళ్ళు, ఇప్పుడు ఈ పని చేశాడు, ఇప్పుడు వాడు నేను చదువుకొని లోకాన్ని ఏం ఉద్ధరించాలి అంటుంది. అంటే వాడు చదువు ఎండగట్టదలుచుకుంది, ఎగ్గొట్టు పంపించదలుచుకుందని అర్థం అన్నమాట. ఒక్కసారి మాస్టర్ గారికి మండుతుంది, వీడు దుంపదేగా, వీడు చేసి ఇంట్లో చదువుకుంటున్న పాపం ఆ పిల్లవాడిని ఎరవేశాడా అని. అందుకని అదేం లేదమ్మా, ఆ దొంగ దొరుకుతాడు, కాకపోతే అది మొహం కూడా తెలుసుకోవచ్చు, ఊళ్ళో దాసన్ ఒకడు ఉన్నాడు, వాడు అంజనం వేస్తే కొడిగుడ్డు మీద దానిలో మొహం కనబడుతుంది, వాడిని రమ్మని ఒకసారి నేను అడ్రస్ ఇస్తానని వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి 12 తర్వాత వస్తాడు వాడు. మాస్టర్ గారి దగ్గర వచ్చి, ఏంటి మీరు చేసిన పని, నువ్వు ఊరుకోవచ్చు కదా, మొహం కనబడుతుందని చెప్పి మొహం వీడితే కనబడుతుంది రేపు వెళ్తే, అవునాయి అని చెప్పి అడ్రస్ రాసిస్తారు మాస్టర్ గారు కథలో. మీరు ఏంటి మళ్ళీ ఇట్లా చేశారు, నేను ఇంటికి వచ్చి పొలలేసింది మీరే, ఇప్పుడు మీకు తెలియదు ఏముంది అంతా తెలిసి కూడా అంటారు. అంటే వాడు డైరెక్ట్గా బయటపడతాడు, వాడు నోట్లోంచి చెప్పించడానికే. ఏం చేసావు చెప్పు అంటాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే బయట జూదం ఆడుతూ ఉంటాడు, దానిలో ఆ డబ్బులు పడేస్తూ ఉంటాడు అనమాట. దానికి వాడేశాడు. ఎంతకి తాకట్టు పెట్టామని అడుగుతారు. 75 రూపాయలు అంటారు. ఆ 75 రూపాయలు మాస్టర్ గారు ఇస్తారు. ఇచ్చి దాన్ని పట్టుకొని తీసుకొచ్చి నాకు అంటారు. మీకెందుకండి, మావిడికి ఇవ్వమంటారా అంటారు. జాగ్రత్త, నీ తోలు తీసేస్తుంది ఇచ్చావంటే. అంటే ఎలా దాన్ని సాల్వ్ చేయాలో కూడా వాడికి తెలియదు. అంటే నాకు తెచ్చి నేను చూసుకుంటా మిగతా కథ అంటారు. ఆ తర్వాత మీరు పూజకి రండి వేళ అంటారు. పూజకు వచ్చిన తర్వాత దాన్ని తీసి, పూజ అయిపోయిన తర్వాత ఆ పూజా మందిరంలోంచి తీసి ఆవిడ చేతిలో పెడతారు మాస్టర్ గారు. ఆవిడ మొహం ఒక్కసారిగా వెలిగిపోతుంది. నీ భర్త యొక్క నీ మీద ఉన్న ప్రేమ నీ భర్తకి ఏదైతే ఉందో దానివల్ల ఇది లభించింది అని చెబుతారు. ఇది మాస్టర్ గారు అనుగ్రహించి సివి గారు ఇచ్చారు. దీని గురించి ఏమిటని ఎంక్వైరీ చేసి ఇది మళ్ళీ మాయమవుతుంది. పైగా ఇది మీ ఇంట్లో ఎవడైతే ఉండి చదువుకుంటున్నాడో వాడు తీసింది కాదు, వాడికి అపకారం చేయొద్దు, చేస్తే మళ్ళీ ఇది ఉండదు, జాగ్రత్త అని చెప్పి దీన్ని చక్కగా ఈ జడబిడని ధరించి బంగారపుది మీ ఆయన్ని వాళ్ళ సినిమాకి పట్టుకెళ్ళమను. అంటే వాడు చేసిన వెధవ పని నుంచి వాడిని రక్షించడము, కాపురాన్ని నిలబెట్టడము, ఇన్ని రకాలు ఆయన ఎలా చేశారనే దాన్ని దీనిలో మనకి కథగా ఇచ్చారు. తర్వాత ఇంకొకటి, హిమాలయాల్లో ఆంజనేయ స్వామి రామనామాన్ని జపిస్తున్న చోటికి నారదుల వారు వస్తారు ఒకసారి. వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన సంభాషణల్లో కొన్ని, మొత్తం కథ అంతా ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోము, అక్కడ అంటూ ఉంటారు నారదులు, మీరు గానం చేస్తూ ఉన్నప్పుడు శాస్త్ర నియమాలను పాటించరు అంటే ఆంజనేయ స్వామి గురించి నారద మహర్షి అంటున్నారు. కానీ అవి మీ గానాన్ని పాటిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా నాకు 3 లోకాల్లో ఎక్కడా ఇదివరకు పరిచయం లేదు. అంటే రాగం, తాళం, లయ అవన్నీ తప్పట్లేదు, మీరు వాటిని పట్టించుకోకపోయినా మీరు మీ తన్మయత్వంతో మీరు పాడుకుంటూ ఉంటే అవి మాత్రం చక్కగా అనుసరిస్తూ ఉన్నాయి. అది ఎక్కడ ఇంతవరకు నేను చూడలేదు. నా మటుకు నేను ఎక్కడ అపశృతి కలుగుతుందో, అపచారం కలుగుతుందో స్వామికి అని ఎక్కడ అని తన్మయత్వంలో వెళ్తాను, చటుక్కుని తెలివి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ మీకు తన్మయత్వంలో కూడా రాగం, తాళం అవి తప్పట్లేదు. అప్పుడు ఆంజనేయులు అంటారు, తమరు భాగవతోత్తములు, తమకు మాత్రం తెలియదా? తెలివి తెచ్చుకునేది తిరిగి ఇచ్చేది కాదు, వచ్చేది పోయేది కాదు.
అది అలా ఉంటుంది మనలో. రామాజ్ఞగా అవసరం వచ్చినప్పుడు పనిచేస్తుంది. నామగాన సమయంలో శ్రద్ధాభక్తులతో ప్రక్కకు తప్పుకొని అది కూడా లీనమవుతుంది. రాగం, తాళం మొదలైన విషయాలలో తప్పులు దానికి సంబంధించినవి కావచ్చును. శాస్త్ర లక్షణాల్లోని ఒప్పులు మాత్రం దానికి సంబంధించినవి కావు. అంటే నిజంగా కావాల్సింది ఏంటంటే మనకు నిజమైన ఆ భక్తి తన్మయత్వంలో దాని మీద మనకు శ్రద్ధాభక్తులు ఉండాలి, కానీ రాగం తాళం మీద కాదు అని. ఎప్పుడైతే నువ్వు ఆ భక్తిలో ఉంటావో రాగం తాళం అవన్నీ అవే ఫాలో అవుతాయి, నువ్వు దానికోసం ప్రయత్నించక్కర్లేదు. అప్పుడు ఆయన అంటారు నారదులు, నాకు ఇది తట్టక, ఈ విషయం తెలియక మొదటి జన్మల్లో ఆ నారాయణుడి సాక్షాత్కారం కలుగుతూ ఉంటే అబ్బా అని చెప్పి మళ్ళీ దాని గురించి ఆలోచించాను అంటే దాని నుంచి అవతలికి పోవడం అని అర్థం. ఇప్పుడు అర్థమవుతోంది, మనం గనక నిజంగా ఆయన విషయంలో ఉంటే ఇవన్నీ కూడా దాస్యం చేస్తాయి అని. ఈ విషయం అప్పట్లో నాకు తెలియలేదు అని అంటాడు. ఇంత అన్నటువంటి వాడు కూడా మళ్ళా చివరికి ఇంత అయిపోయిన తర్వాత ఇంకా ఆయన బయలుదేరుతాను వెళ్ళబోతూ ఉండగా ఆయన యొక్క వీణ కాస్త అక్కడ మంచులో ఇరుక్కుపోయి ఉంటుంది. అంటే ఆయన పాడినప్పుడు కరిగిపోయింది అక్కడ ఉండే మంచు అదంతా, ఆ కరిగి దానిలోకి ఇది అడుక్కెళ్ళింది. పాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు గడ్డ కట్టి మళ్ళా మంచు అదంతా రాయిలాగా అయిపోయింది. సో మొత్తం మీద వీణ ఇరుక్కొని పోయి ఉంది. అమ్మ బాబోయ్ ఇదేంటండి, మీరు పాడుతూ ఉంటే మొత్తం కూడా బ్రహ్మాండ గోళాలు కరిగిపోతూ మళ్ళీ గట్టిపడుతూ ఉన్నాయి, ఇది సామాన్యమైంది కాదని మెచ్చుకుంటూనే, కానీ నాకు అలా మరి ఎట్లా, ఇప్పుడు నాకు ఆ వీణ కావాలి, కొద్దిగా తీసి మళ్ళా పాడండి అంటాడు. వీణ లేకపోతే ఏమైందండి అంటాడు. అంటే మీకు సరిపోతుంది కానీ నాకు వీణలేంది కుదరదు అంటాడు. వీణతో అంత సంఘం పనికిరాదండి అంటాడు. ఏమో బాబు నాకు మాత్రం దాంతో కావాల్సిందే, మీకు గడుస్తుందేమో కానీ నాకు గడవదు అంటాడు. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, క్షమించండి నాకు గడుస్తున్నది కనుక నేను అలా అనుకోలేదు, మీ నామ సంకీర్తనకి వీణతో అంత సంసర్గం ఉంటే కష్టమే, గానం చేసేది మీరు కదా, కోతి ప్రశ్నలు అనుకోకండి, సందేహం తీరక అడిగాను, వీణ బాహ్యోపకరణమే కదా, దానితో కొంత సాంగత్యం మంచిదే, కానీ అంత సంగమం సంకీర్తనానికి అనుభూతికి విఘ్నకరాన్ని భావిస్తున్నాను. అంటే ఈ చెప్పడంలో ఇది నిజానికి ఇదంతా లీల, నిజంగా వాళ్ళు ఏదో పొరపాటు చేశారని కాదు. మనం ఎంత మంచిదైనా ఒక సంగమం పెట్టుకుంటే అది బంధకారణం అవుతుంది. దేని ఎడలా సంఘం ఉండకూడదు. అది ఏ స్థాయి దాకా అంటే మాస్టర్ గారు భారతరథ ప్రకాశంలోనే ఇస్తారు. గురువు దాన్ని విడిచి భౌతికంగా దూరంగా ఉండలేనన్నవాడు బ్రహ్మ విద్యకు పనికిరాడు అన్నారు చోట. గురువు ఆదేశం ప్రకారం ఎక్కడ ఉన్నా ఆయన మార్గంలో ఉండడం ముఖ్యం తప్ప భౌతికంగా ఆయన పక్కనే ఉంటామని కాదు. మాస్టర్ గారు చెబుతారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు సివి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆనందానుభూతి కలిగాక నేను ఇక్కడ ఉండిపోతాను అంటారు. ఆయన చెబుతారు కాదు నాయన అని. ఆయన అక్కడే ఉండిపోతే అందరూ అట్లా, ఆయన మళ్ళా ఎక్కడికక్కడ ఒక కేంద్రం ఏర్పడాలి, ఆ చుట్టూ మిగతా వాళ్ళందరూ కూడా రావటం, వాళ్ళందరూ బాగుపడటం, ఇది మార్గం జరగాలి. అంటే నిజానికి సామీప్యం కాదు సాన్నిధ్యం అని. అంటే మనకు అనంతకృష్ణ గారి సావనీరులో కూడా ఒకళ్ళు రాశారు, నాకు ఎప్పుడు మీతో తిరగాలని ఉందండి అంటే, నాతో ఉండడం ముఖ్యం అనుకుంటున్నావా నాతో తిరగడం ముఖ్యం అనుకున్నావా అని అడిగారు. నాతో ఉండడం ముఖ్యం అనుకున్నట్టయితే నేను చెప్పినట్టుగా పాటించి వర్క్ చేస్తూ ఉండడం, నాతో తిరగడం అంటే అది వేరే, ఊరిని భౌతికంగా తిరగడం అవుతుంది. అందుకని ఆ సంఘం అనేటువంటిది ఆ స్థాయిలో కూడా పనికిరాదు, ఆ వర్క్ చేయడమే తప్ప. అలాగే వర్క్లో మళ్ళీ ఇది నేను చేయకుండా ఉండలేను అని కాదు, ఉన్నట్టుండి ఇది కాదు నువ్వు అక్కడికి వెళ్ళి అది చేయంటే అయ్యో నిన్నాళ్ళు ఇది చేస్తూ ఉన్నాను ఇది కాకుండా ఇంకోట. ఇవన్నీ మనకు తెలియజేయడం కోసం రకరకాల కథల రూపంలో మాస్టర్ గారు ఇస్తూ ఉన్నారన్నమాట. అలాంటిదే ఇంకో కథ. ఇది సింహాచలం కొండ మీద నారాయణుడు నించొని ఈ బుడగలతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అట్లా ఆడుకుంటూ ఉన్నట్టుగా ఉండి అక్కడికి జై విజయుల్ని పిలుస్తాడు. సనక సనందనాథులు వచ్చినప్పుడు వాళ్ళు శపించినా కూడా మీరు ఎక్కడా కలవరపడలేదు, మీరు చాలా అక్కడ బాగా క్వాలిఫై అయ్యారు, బాగుంది. అప్పుడు వాళ్ళకి పరీక్ష పెట్టాను, వాళ్ళు క్వాలిఫై అయ్యారు, సరే నా లోక వినోదం కోసం మీరు మళ్ళా రాక్షస జన్మలు ఎత్తారు, అదంతా బాగుంది. అప్పుడు ఇప్పుడు కలియుగం వచ్చింది అంటే మనకు రావణ కుంభకర్ణులుగా హిరణ్యాక్ష హిరణ్యకశులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు, అవి వరుసగా రకరకాల యుగాల్లో జరిగినాయి. అయితే ఇక్కడ కథలో వచ్చేటప్పటికి ఏమిటి అంటే
ఇప్పుడు ఇది కలియుగం, కింద సింహాచలం కొండ కింద గురు పూజలు జరుగుతున్నాయి. మీ శమధమాది గుణాలు ఎంత బాగా ఉన్నాయో టెస్ట్ చేయడానికి మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఇక్కడ రూమ్స్ అలాట్మెంట్ దగ్గర మీకు డ్యూటీ వేస్తున్నాను, వెళ్ళి అక్కడ చేయండి చూస్తాను అని అంటారు. అంటే అప్పుడు జై విజయులు వచ్చారట రూమ్స్ అలాట్మెంట్ కౌంటర్ దగ్గర ఉండడానికి. అప్పుడు అక్కడ జరిగినటువంటి సంభాషణలన్నీ మాస్టర్ గారు ఇచ్చారు. మాస్టర్ గారికి ఎలా తెలుసండి ఇవన్నీ? గురు పూజలప్పుడు ఈకే గారు స్టేజీ మీద ఉంటారు, పైగా 5-6 వేల మంది, 6,000 మంది, 10,000 మంది వచ్చే చోట ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఆయనకి ఎలా తెలిసినాయి? కథ రూపంలో పెట్టారేమిటి అంటే ఆయనకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి? మేము 3 గదులకు దరఖాస్తు పెట్టుకున్నాం, మాకు ఒక గది మాత్రమే ఇచ్చారు, 6గురం ఉన్నాం, ఒక్కొక్క దంపతులకి జంటకి ఒక్కొక్క గది కావాలి, లేకపోతే ఈ చలికాలంలో ఏమీ సదుపాయంగా ఉండదు అన్నాడు కళ్ళజోడులోంచి చూస్తూ ఒక పుచ్చకాయ లాంటి నడవయేసు వ్యక్తి. అంటే జంటకు రూమ్ కావాలని మేము అడిగితే ముందే ఇన్ఫార్మ్ చేస్తే మొత్తం 3 జంటలు అంటే 6గురికి కలిపి ఒకటే రూమ్ ఇచ్చారు. అసలే చలికాలం ఎట్లా కుదురుతుంది అంటున్నాడు. అయ్యా, ఈ 3 రోజులు మనం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కాలం గడపవలసింది. అట్టి సందర్భంలో దంపతులలో ఒక జంటకు ఒక గది చొప్పున కేటాయించడం కష్టం. స్వామి సన్నిధిని అనుభవించడంలో ఈ స్వల్ప విషయాలు ఎలాగైనా సర్దుకుంటూ నేర్చుకుంటే బాగుంటుంది. మీరు 6గురు గదిలో సర్దుకోండి ప్రాధేయపడ్డారు జై విజయులు. ఆ వచ్చిన వ్యక్తి ఇలా అన్నాడు, మేము గతి లేక వచ్చామనుకున్నావా? గదుల అద్దె గిరగిరా తిరిపి మీ మొహాన పారేస్తున్నాం కానీ ఊరికే ధర్మానికి కాదు. జై విజయులు సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఊరుకున్నారు. ఇంతలో ఒక ఆమె బస్సు దిగి నేరుగా వచ్చింది. ఆమె ఆజానుబాహు, తోలు యజ్ఞోపవీతంతో కుడిభుజం మీద ఒక కెమెరా వేళ్లాడుతోంది. ఇంకొక తోలు తోకతో మెడలో బైనాక్యులర్ ఉంది. ఆమె వెంట పుత్రుడు, మేనల్లుడు, మరొక పుత్రుడు ఉన్నారు. మేము ఒక గదికి దరఖాస్తు పెట్టుకున్నాం, మాస్టర్ గారికి దగ్గరగా ఉండే గది కావాలి, పూజా వేదిక ప్రక్కనే ఉన్న గది మాకు ఇప్పించండి, కార్యక్రమాలని గదిలోనే పడుకొని వినడానికి సదుపాయంగా ఉంటుంది అన్నదామె జై విజయులతో. క్షమించండి, పూజా వేదికకి దగ్గరలో ఉన్న గదులు భక్తులకు కాదు, సేవ చేసేవారికి, అది ఇదివరకే కేటాయించబడినాయి అన్నారు జై విజయులు. దానితో ఆమెకు నిండా కోపం వచ్చింది. ఆకరణాంత విశాల నేత్రాలు కోడిగురుడు ప్రమాణంగా పొంగాయి. ఆమె అన్నది తీవ్ర కంఠంతో, నేను మొదటి నుండి మీ వాలకం చూస్తున్నాను, నేనంటే మీకు ఆకలిగా ఉంది, ఏమనుకున్నారో? మాస్టర్ గారు ప్రత్యేకంగా దయ చూపిన భక్తురాలను నేను. కావాలంటే మీ సివివి గారినే నా గదిలో ఉంచుకోగలను. అదీగాక ఆ వచ్చిన వారిలో అంతా భక్తులే కానీ నిజమైన సేవకులు ఎంతమంది ఉన్నారు? అసలు మా పోటీ వాళ్ళ ప్రత్యేకత గుర్తించినప్పుడు మీ గురు పూజలు ఎవరికి కావాలి? ఇది గురు పూజలకు వచ్చి అంటోంది. నెక్స్ట్, వంటశాలలో చొక్కా లేకుండా పంచె పైకి బిగగట్టి భోజన పదార్థాలు భోజనశాలలోకి సాయం పడుతూ ఉన్నారు సనక సనందనాథులు. వాళ్ళకు కూడా డ్యూటీ చేశాడు ఆయన. వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ గుండిగలన్నీ మరి వడ్డించే తోటికి వండినవి తీసుకురావాలి కదా, రీఫిల్లింగ్ మోసుకొస్తూ ఉన్నారట. వారికి అడ్డుగా నిలబడి ఒక ఆమె గ్లాసు పుచ్చుకొని, ఏది బాగా బరువులు మోస్తున్న వాళ్ళకి అడ్డుగా వెళ్ళి అర్జెంటుగా పాలు కావాలి అర్జెంటు అన్నది. సాయం పడుతున్న పాత్రలు పందిట్లో దింపి పాలు తెచ్చి ఆమె గ్లాసులో పోసారు ఒకరు. వెంటనే చేశారు వాళ్ళ పని. ఎంత ఆలస్యం, ఎంత పొగరు అంటూ గ్లాసుల పాలు గబగబా త్రాగి గ్లాస్ అందించింది. వాళ్ళకే గ్లాస్ ఇచ్చేసింది. గ్లాస్కో పంచ మల్లెపువ్వు లాంటి లాల్చీ ధరించిన వ్యక్తి ఒకరు వడ్డించబోతూ ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి చెవిలో ఇలా అన్నారు. వడ్డిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటున్నాడు, మేము ఈ గురు పూజలకి చాలా సహాయపడ్డాం, మాకు గదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి, మేము 4గురితో పాటుగా తినలేము, అందరితో తినలేము, మాకు స్పెషల్గా మా రూమ్కే పంపించండి భోజనాలని చెబుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ గారు అంటే ఇక్కడ చెబుతున్నారు, నారాయణుడు అంటున్నాడు వాళ్ళతో, ఈ 3 రోజులు వచ్చిన భక్తులతో మీరు మెలగడంలో చూపిన శమధమాది గుణ సంపత్తియే మీరు వైకుంఠానికి రాగలగడానికి కారణం. భక్తుల చేతిలో నానా మాటలు పడ్డారు, దానితో పాపాలు ఏమైనా ఉంటే అవి క్షాళనమైపోయినాయి, మీకు మోక్షం లభించింది. మీరు ఈ స్థితిలో శాశ్వతంగా నిలిచి ఉండాలంటే ప్రతి సంవత్సరం ఇలాంటి గురు పూజలు మీకు సాధనా మార్గాలుగా ఉండి తీరాలి అన్నారు. ఆ 10 సంవత్సరముల వయసులో గల పిల్లవాడు అంటే నారాయణుడు. ఈ జై విజయులు సనకసనందనాథులు ఆ పిల్లవాడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారు. అంటే పడ్డప్పుడు ఆ పడ్డవాడు గనక వారిలో గనక భగవంతుని చూడగలిగితే అలాంటి వాళ్ళకి నేను అమ్ముడు పోతాను అన్నట్ట జీసస్. మాస్టర్ గారు భాగవత రస ప్రకాశంలో ఇస్తారు ఒకటి. అందువల్ల ఈ కథలన్నీ కూడా
ఎట్లాంటివి అంటే మనలో ఉండేటువంటి రకరకాల తేళ్ళు జరులు పాకుతున్నట్టుగా ఉండే కాంప్లెక్స్లన్నీ కూడా ఒక్కసారిగా ధ్వంసం అయిపోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాయి. అలాంటిదే ఇంకో కథ. ఒకడు అంటూ ఉంటాడు, నేను సివివి యోగం ప్రారంభించి ఇప్పటికి సరిగ్గా 12 సంవత్సరాలు. ఆనాటి నుండి నేను నా భార్య పిల్లలు కడుపు నిండా అన్నం తినడం లేదు. ఒకనాడు ధ్యానంలో సివి గారిని అడిగాను. ఆయన వాక్కు నాకు స్పష్టంగా వినిపించింది. ఒరే అబ్బాయి, నీకు 3 జన్మల కర్మ ఒక్కమారుగా అనుభవింపబడుతూ ఉన్నది. జన్మకి 7 సంవత్సరాల చొప్పున 21 సంవత్సరాల పాటు, అంటే 3 జన్మలు అనమాట. 3 జన్మల కర్మ అనుభవంలో ఖర్చు అయిపోతుంది. ఈ లోపల నీకు ఎక్కడా ఉద్యోగం దొరకదు, మంచినీళ్ళైనా పుట్టవు అని వినిపించింది. అందుకనే సంతోషంగా అనుభవిస్తున్నాను. ఏ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినా ఇంటర్వ్యూకి పిలవరు, పిలిచినా ఉద్యోగం రాదు. ఇదంతా మాస్టర్ గారితో అంటున్నాను అనమాట. మాస్టర్ గారు రిప్లై కథలో. ఇంతకీ మాస్టర్ గారి యోగంలో కర్మ రహితం అవుతుందని చెప్పారు కానీ అనుభవించి తీరాలని చెప్పలేదు. వారు సశరీరంగా ఉన్నప్పుడు చెప్పిన మాటల కన్నా నీకు ధ్యానంలో వినపడ్డ మాటలు ఎక్కువ ప్రమాణం అవడానికి కారణం ఏమిటి? అది కేవలం నీ సంవర్ధనమే కానీ మరేమీ కాదు అన్నాను. ఆ నూతన వ్యక్తి మళ్ళా ఇలా అన్నాడు, నాకు ధ్యానంలో చెప్పింది కూడా మాస్టర్ గారే కదా, ఆ మాటలు ప్రమాణం కాకుండా ఎలా పోతాయి? నేను మళ్ళా ఇలా అన్నాను, నీ ధ్యానంలో వినిపించింది నీ మనస్సులోంచి. అంటే నీ ధ్యానంలో కనిపించిన మాస్టర్ గారు నీ మనస్సుతో చేయబడిన బొమ్మయ్యే కానీ మాస్టర్ గారు కాదు. అది నీకు నువ్వు చెప్పుకున్న మాటలు. మనస్సును మాస్టర్ గారికి అర్పిస్తే ఆయన మాటలు వినిపిస్తాయి. ఇంతకీ నీవు మొన్న మరొక ఇంటర్వ్యూకి వెళ్ళానని చెబుతున్నావు కదా, అప్పుడు ఏం జరిగింది? నేను ఇంతవరకు ఎవరి దగ్గరనైనా పనిచేశానా అని అడిగారు. ఇది వాళ్ళు అడిగారు ఇంటర్వ్యూలో. ఒకరి దగ్గర తల వంచడం నాకు అలవాట్లేదని ఖచ్చితంగా చెప్పేశాను. నా జన్మలో నేను నా గురువుకే తల వంచలేదు. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, క్రాపు చేయించుకునేటప్పుడు మంగలికి తల వంచడం తప్పడం లేదు కదా, అలాంటప్పుడు ఉద్యోగం ఇస్తానన్న వాడికి తల వంచితే నీ మగతనానికి లోపమా? అయినా సర్వాంతర్యామైన నీ గురువు ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేడని ఎందుకు అనుకున్నావు? నీకు గురువు కన్నా నీ పొగరు మీదే భక్తి విశ్వాసాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి నీకు నీ గురువు ఏం చేయగలడు? అతడు నీ వెంట పడడానికి అతనికి శిష్యులకు గతిలేకనా? ఇంతవరకు నీ అహంకారాన్ని నీవు గురువుగా ఆరాధిస్తున్నావు, దానికి అమ్ముడిపోయావు. దానినే సైతానుని యేసుక్రీస్తు చెప్పినట్లు బైబిల్ చెబుతూ ఉంది. తను నమ్ముకుంటే దైవాన్ని విడిచిపెట్టాలని సైతాను చెబుతాడు. తనకు అమ్ముడుపోతే తన రాజ్యం ఇస్తానంటాడు. అది పొగరబోతనం అని అర్థం. అయినా ఒక మాట దాని మీద నమ్మకం వదిలి మాస్టర్ గారు చెప్పిన మాటలను నమ్మి చూడు. నీ పూర్వకర్మ రహితం చేస్తానని వాగ్దానం చేశారు కదా సివి గారు. నీవు ఈ పని చేస్తే వెంటనే నీకు నీ కుటుంబానికి జీవనోపాధి ఏర్పడుతుంది. అంటే ఉద్యోగం చేయరా బాబు అని. అది అంత తేలిక కాదు. నా అనుభవాన్ని బట్టి నేను కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకున్నాను, అవి మారవు. ఇప్పుడు మళ్ళా మాస్టర్ గారు అంటున్నారు, అవి మారవని నాకు తెలుసు. అయినా వాటిని మాస్టర్ గారి పాదాల దగ్గర సమర్పణ చేయవచ్చు. దానితో నీ భవిష్యత్తు మారుతుంది. ఇంతకీ నీకు వెంటనే ఉద్యోగం వస్తే నీ సిద్ధాంతాలకు భంగం వస్తుందని భయపడుతున్నావు. నీ సిద్ధాంతాల కన్నా నీవు ముఖ్యమని మరిచిపోతున్నావు. జుట్టు పెరిగినట్లు పెరిగేవి సిద్ధాంతాలు. వాటిని గుండు గీయించవచ్చు, మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు మరుస్తూనే ఉంటాయి. నీకన్నా నీ జుట్టు ఎక్కువ ముఖ్యమని నమ్మడం నీ దరిద్రం. 1 సంవత్సరం పాటు నీ సిద్ధాంతాల కన్నా నువ్వు ముఖ్యమని నమ్మి చూడు. అప్పుడు గురువు అంటే ఏమిటో తెలుస్తుంది. వాడంటున్నాడు, నేను నమ్మిన మార్గం వేరు. సిద్ధాంతాల కోసం మనిషి బలి కావచ్చు కానీ మనిషి కోసం సిద్ధాంతాలు మార్చుకోరాదు. నేను ఏమైపోయినా లెక్క చేయను. ఒక్కమారు నమ్మడం జరిగాక వాటిని మార్చుకోవడం దౌర్బల్యం. ఇప్పుడు మళ్ళా మాస్టర్ గారు చెబుతున్నారు, ధృతరాష్ట్రుడికి కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు సిద్ధాంతాలు అలాంటివి. కొడుకుల కోసం శ్రీకృష్ణుని మాటలు కూడా పెడచెవిన పెట్టినవాడు ధృతరాష్ట్రుడు. వాడు కృష్ణుని మాటలు విని ఉంటే కొడుకులు బ్రతికేవాళ్ళు. కొడుకుల కోసం కృష్ణుని మాటలు పెడచెవిన పెట్టి కొడుకులను కోల్పోయినవాడు ధృతరాష్ట్రుడు. అలాగే నీ సిద్ధాంతాలు ఎలాగో చివరికి అంతరించక తప్పదు. నీ సిద్ధాంతాల కన్నా నీవు ముఖ్యం, నిన్ను ఆశ్రయించుకున్న వారు ముఖ్యమని నమ్మి గురువు పాదాల దగ్గర ఆ సిద్ధాంతాలను సన్యసిస్తే సిద్ధాంతాలు నశించవు. నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకే అన్యాయం జరగదు. ఒక్క మాట ఆలోచించి చూడు. నీ సిద్ధాంతాలను ముఖ్యంగా భావించడం స్వార్థం అవుతుంది. స్వార్థం కోసం ఆశ్రితులను బలిపెట్టడం పశు సిద్ధాంతం. అంటే కుటుంబం వాళ్ళని పట్టించుకోవాలి కదా.
మీరు ఎన్ని చెప్పినా నా పద్ధతి నేను మార్చుకునేటంత దౌర్బల్యం నాకు లేదు. మీ దగ్గర నా గురువు దగ్గర ఓటమి అంగీకరించడం కన్నా నేను నా కుటుంబం నశించినా నాకు ఇష్టమే. ఎన్ని పరీక్షలకు నెగ్గి నిలబడితే కానీ గురు కటాక్షం లభించదు. అంటే ఎలాంటి విధవ లాజిక్లు ఉంటాయో చూడండి, సల్ఫర్ లాజిక్లు. మాస్టర్గా చెబుతున్నారు, సద్గురు ఎన్నడూ నీకు పరీక్షలు పెట్టడు. నిన్ను పరీక్షించేది నీలో ఉన్న మూర్ఖుడే గాని గురువు కాదు. గురువు దయామయుడు, దైవస్వరూపుడు అంటూ ఉండగా నేను ఎక్కిన రైలు బయలుదేరింది. ఆ నూతన వ్యక్తి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఇలా అన్నాడు, వస్తా, దయ ఉంచండి, ఇంతకీ మార్గం మాత్రం మీరు చెప్పినంత తేలిక కాదు. అంటే పుటం పెట్టినా బాగుపడటానికి వీలేని పరిస్థితి అన్నమాట. అంటే మన లాజిక్, మన సిద్ధాంతాలు వీటిల్లోనే మనం ఉండిపోయి వాటి నుంచి బయటపడటానికి మాస్టర్ గారు చెప్తారండి. గురువు గారు గురు పూజల్లో, ఉపన్యాసాల్లో అన్నీ చాలాసార్లు విన్నవే ఇవన్నీ. అవన్నీ ఎక్కడ కుదురుతాయండి మనకు రోజువారీ మనకు ఉండేటువంటి వాటిల్లో అన్నామంటే అర్థం ఏమిటి అంటే మారదలుచుకోలేదు అని అర్థం. ఒక్కసారిగా ఎలా మారుతామండి అంటుంటంట. మాస్టర్ గారు చెప్పారు, మనకు పతంజలిలో చెబుతారు. అంటే మారేటప్పుడు ఎప్పుడు ఒక్కసారిగానే మారతాడు, 30 ఏళ్ళు ఏం పట్టదు. 30 ఏళ్ళుగా చీకటిగా ఉన్న గదిలో లైట్ వేస్తే ఆ చీకటి పోవడానికి 30 ఏళ్ళు పడుతుందా? ఎట్లయితే వెంటనే లైట్ వెలుగుతుందో, కాంతి వస్తుందో, అలా నిజంగా బాగుపడదలుచుకుంటే క్షణమాత్రంలో బాగుపడటం ఉంటుంది. బాగుపడటం దలుచుకునే వాడు ఏం చెబుతుందంటే ఒక్కసారిగా ఎలా మారుతామంటే మారదలుచుకోలేదని అర్థంట. అందుకే మాస్టర్ గారు చెబుతారు, ఎందుకని భారతదేశం బాగుపడట్లేదు అంటే భారతీయులు బాగుపడట్లేదు, బాగుపడదలుచుకోలేదు కనుక అని చెప్పారు మాస్టర్. అందుకని నిజానికి బాగుపడడానికి కావాల్సింది ఎక్కడుందంటే మనలోనే ఉంది. అలా బాగుపడితే చాలా బాగుంటుందని కూడా వీడే చెబుతుంటాడు విడిగా. కానీ సన్నివేశం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ పొరపాటున కూడా దాన్ని అమలు చేయడంలో మాత్రం ఆ వీక్నెస్ అలాగే ఉండిపోతూ ఉంటుంది అనేక జన్మలుగా. అలాంటి అనేక జన్మలుగా మనలో పేరుకున్నవన్నీ ఒక్కొక్క మాటతో దీనిలో తూటాల్లాగా వచ్చి పడ్డ వాటితో ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక్కసారిగా మనలో అలా ఒక్కొక్క కథ అలా ఉంటుంది. ఈ కథలన్నీ చదువుకోవడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏదో ఒకసారి చదివేసాం అయిపోయినాయి అనుకునేవి కాదు. అలా ఒకసారి కాకుండా మళ్ళమళ్ళ చదువుకుంటూ ఉంటే సన్నివేశాలు వచ్చినప్పుడు అవి గుర్తు వచ్చి, ఓ మనం ఇలా కాదు ఇలా జీవించాలి, అక్కడ చెప్పారు కదా. మాస్టర్ గారి గ్రంథాల్లో ఉన్న మహిమ ఏమిటంటే ఇవి చదివిన తర్వాత ఇవి మనల్ని వదలవు, అవి గుర్తొస్తాయి, ఖచ్చితంగా గుర్తొస్తాయి సన్నివేశాలు. అప్పుడు అక్కడ మనం నిలబడగలమా లేదా అనేది చూసుకోవాలి. మాస్టర్ గారు అందుకే ఒక మాట చెబుతారు, సన్నివేశం నీకు ఉండాలి, నువ్వు సన్నివేశం కాకూడదు అన్నారు. మహామంత్రం అది. సిచ్యుయేషన్ నీకు ఉండాలి అంటే నువ్వు అబ్జర్వర్గా ఉండగలగాలి. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు సిచ్యుయేషన్ కాకూడదు అని అంటే దానిలోకి నువ్వు దిగజారిపోకూడదు అని. అలా దిగజారిపోకుండా ఉండడానికి ఎట్లా అనేటువంటిది దీనిలో మనకు మార్గం ఇచ్చారు. దీనిలో ఇంకో కథ వస్తుంది. దానిలో గురువు గారు దగ్గరంతా విద్య అయిపోయి వెళుతూ ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారికి, నాయన ఇదిగో ఇట్లా జీవించి ఇలా వివాహం చేసుకో, ఇట్లా ఉండని చెబుతారు. చేతి అతనికి నచ్చదు. ఇలా కాదు అని చెప్పి తను వెళ్ళిపోయి సొంతంగా తపస్సు చేసుకుంటాడు అడవిలో కూర్చొని. చేసుకుంటూ ఉంటే నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు. చాలా ఆనందపడతాడు. ఆహా స్వామి నారాయణుడా, నువ్వు నాకు మోక్షం ఇవ్వు అంటాడు. నేను ఇవ్వలేను అంటాడు. అదేమిటి నువ్వు నారాయణుడు కాదా అంటే నేను నారాయణుడినే. మరి అట్లయితే ఎందుకు ఇవ్వలేంటే నువ్వు అనుకున్న నారాయణుడు కాదు, నువ్వు ధ్యానంలో ఏమనుకున్నావు ఆ నారాయణుడు తప్ప అసలైన నారాయణుడు కాదంటాడు. అర్థం కాదు అసలు. నేను ఏ రూపంలో ఎక్స్పెక్ట్ చేశానో ఆ రూపంలో కనపడింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన నారాయణుడు, కానీ అసలు నారాయణుడు కాదా. మరి నువ్వు ఇవ్వలేమంటున్నావు, మోక్షం ఎవరు ఇవ్వగలరు నాకు మోక్షం అంటాడు. ఎవరన్నా ఇవ్వగలిగితే ఒక్కడే ఇవ్వగలడు, అది నీ గురువే అని చెబుతాడు. నా గురువా అంటాడు. అంతేకాదు నారాయణుడి దర్శనం కూడా ఆయనే చేయించగలడు అంటాడు. అదేమిటి నారాయణుడి దర్శనం ఆయన చెప్పినట్టు వింటే నీకు నారాయణుడి దర్శనం అవుతుంది అంటాడు. అని వీడు బెత్తరపోతూ ఉండగా ఆ నారాయణ రూపంలో ఉన్నతను కాస్త గురువుగా ప్రత్యక్షం అవుతాడు. నేనేరా వచ్చింది, ఎందుకంటే ఈ టైం కాల్చుకుంటున్నావు, కర్తవ్యాలు నీకు ఇవ్వబడ్డ ఈ జన్మలో నువ్వు వివాహం చేసుకోవాల్సి ఉంది, నీ కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి, అందులో తర్ఫీదు పొందాల్సింది ఉంది. అది ఎగ్గొట్టి ఇంకేదో చేస్తానంటే ఎలా కుదురుతుంది, కాబట్టి తప్పక మళ్ళీ నేనే రావాల్సి వచ్చింది. ఎప్పటికైనా మనకి ఎవరైతే మార్గం ఇచ్చారో ఆ గురువు ద్వారానే, ఆయన ఇచ్చిన మార్గం ద్వారానే చేస్తూ ఉంటే ఆ గురువే నారాయణుడు అనేటువంటిది దర్శనం అవుతుంది. ప్రత్యేకంగా ఎవడో నారాయణుడని కాదు. దాన్ని కూడా మాటల రూపంలో కథలో దీనిలో ఇచ్చారు మాస్టర్ గారు. అందుకనే ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఆయన జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా చేయడానికి వీలు లేదని ఆయనే ఇచ్చారు. నేను రైటింగ్స్ రచనా కార్యక్రమం కోసమే దిగి వచ్చానని ఇచ్చారు. అది కొన్ని ఏజెస్కి తర్వాత యుగాలకి సంబంధించింది అన్నారు. అంటే అలాంటి వాళ్ళు
ఏదో కాలక్షేపానికి కథలు రాయరు కదా. కథలు రాసేట అంటే ఇది కూడా కథ రూపంలో రాసిన, పాట రూపంలో రాసిన, ఇంకే రూపంలో రాసిన, ఉపన్యాసం చెప్పిన అన్నీ కూడా ఒకదానికే ఉద్దేశించబడి ఉన్నాయి. అదేమిటంటే ఆ ఆనంద స్వరూపుడు ఏదైతే ఉందో ఆనంద సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి, మనం అదే అని తెలుసుకోవడానికి, దానికోసం. కాబట్టి ఆయన కథలు కూడా అంత విశిష్టమైనవి. అందుకని ఆ కథా సాహిత్యం ఇవన్నీ అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నవన్నీ కలిపి ఒకే పుస్తకంగా వేసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ గారి అనుగ్రహం వల్ల శతాబ్ది సందర్భంగా బెంగళూరులో మనం ఈ గ్రంథాన్ని, ఇది కూడా సేల్స్కి ఇప్పుడు అక్కడ పెట్టబడ్డాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మెరిడైన్ ప్రేయర్ సమయం అవుతోంది.